కాదు నాకు ఒక డౌట్ అప్పుడు మన ఇంటర్వ్యూలో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి పెళ్లి చేసుకుందామని ఇంత బాగా రెడీ వచ్చిరా నాకు అర్థం కావట్లే ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకొని మీరు అట్లా అనకండి నిజంగా నిజమే కదా చెప్తున్నాను ఈ రోజు ఈ స్టూడియోలో దొరికావు ఇక్కడ ఉన్నావని తెలిసే బాగా రెడీ అయ్యి ఒక ప్లాన్తో వచ్చాము ఎట్టయినా ఈరోజు పెళ్లి చేసుకుని ఫస్ట్ ఛానల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి మిలియన్స్లో మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అయినా కానీ మళ్ళీ ఎందుకు క్రియేట్ చేసిరు రేపు ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకొని వచ్చేస్తే ఆ ఛానల్ ఆమె తీసుకొని వచ్చేస్తుంది కానీ గ్రేట్ అసలు మీరు ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్లలో కూడా పెళ్లి చూపులు చేసుకోవచ్చు అని శివన్ నా పరుగు తీయడానికి వచ్చా నువ్వు తప్పు మాట్లాడు నువ్వేమన్నావు శివ నా పరువు తీయడానికే వచ్చాను శివ అన్నావు నువ్వు ఏదైనా మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పు శివ నిన్ను క్రాస్ క్వశ్చన్ చేస్తాను ఏం పర్లే ఏ చేసినా చెప్తా కాదు అది అట్టి తిరిగి నా మీద చుట్టుకుంటుంది మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది సో ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరన్నా ఏంది పిచ్చిదాన్ని తిరిగేస్తుంది మీ అమ్మ అని అనడం కానీ మిమ్మల్ని కానీ ఎందుకు అట్లా చేసినావు అని అనడం కానీ ఎవరన్నా అన్నారా అసలు యూట్యూబ్ చేస్తున్నందుకు అన్నారు మా ఇంటి పేరు చెడగొడుతున్నారు మా ఇంటి పేరు తీసేసేయండి అసలు మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు మీరు ఇంటి పేరు తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి ఎక్కడన్నా నిజం చెప్పాలంటే ఆ పేరు తీసేసిన తర్వాత మేము సక్సెస్ అయ్యాము ఓకే బాధ లేదా అంటే హస్బెండ్ అక్కడ ఉన్నాడు మా కొడుకు కూడా అక్కడే ఉన్నాడు మీరిద్దరు ఇక్కడ ఉంటున్నారు వాళ్ళకి లేని బాధ పెళ్ళిళ్ళు అయ్యి మా పిల్లల్ని పోషించుకోవడానికి ఎంత వయసు వచ్చినాక మేము దూరం ఉంటే బాధ ఎందుకు ఉంటుంది మా బాధ్యత అది రీసెంట్ గా పావని మీ ఇంట్లో ఏడ్చిందా ఏడ్చింది ఎందుకు ఏడ్చింది కనీసం బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసే అంత కూడా లేదు కదా లైఫ్ లో ఎంజాయ్మెంట్ ఉండద్దా ఫ్రెండ్స్ ఉండద్దా అని నేను బాధపడ్డా అంతే నీ దగ్గర నీ ఫ్రెండ్స్ బాగుంటారు నా దగ్గర ఉండట్లేదు నా ఫ్రెండ్స్ అని చెప్పా కామెడీ కానీ లేకపోతే సాడ్ ఇవన్నీ అయిపోయి గయ్యాలిగా చేయాలని ఒక డ్రీమ్ ఉన్నింది అనమాట గయ్యాలితనం బయటికి రావట్లేదు ఇంకా రావాలి ఇంకా అంటే రావాలని నాకు ఉంది తీయాలని కొంతమంది కామెంట్లను చూసి భయపడి కొంచెం తగ్గుతున్నాను ఏమని కామెంట్ చేస్తున్నారు మీరు నేనే ఎక్కడ ఇప్పుడు స్టార్ట్ చేశాను చిన్న చిన్న క్యారెక్టర్లు అన్ని కూడా ఏదో పెద్ద మనకు డైలాగులు ఇచ్చేసి పెద్ద అట్లా ఏమీ లేవు రావట్లేదు అన్ని చిన్న చిన్న క్యారెక్టర్లు జయ గారికి ఏమైనా బాధలు ఉన్నాయా ఉంటాయిగా ఏమున్నాయి అంటే కష్టపడుతున్నాము మా వారికి బిజినెస్ సరిగా లేదు మేము కష్టపడుతున్నాము ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమి చేయలేకపోతున్నారు కొత్త ప్లేసు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటి అయిపోయిందా మరి అంత సీన్ లేదు అసలు టాస్క్ ఇప్పుడే మొదలైంది టీ మమ్మీ ఏంటిది అది పెళ్లి చేసుకుంటా అని ఎంగేజ్మెంట్ చేసుకొని మోసం చేసా ఇప్పుడు నాకు తాళి కట్టి హాయ్ వెల్కమ్ టు శివ స్టూడియోస్ నేను మీ శివ చౌదరి సో ఈరోజు మీ ముందుకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది సో అప్పుడెప్పుడో ఒక ఛానల్లో నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది సో అప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడ్డాం సో వాళ్ళను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో వాళ్ళు ఎవరో కాదు జయాములు సో హాయ్ అత్త హాయ్ పావని హలో కాదు ఇప్పుడు నేను అత్త అని పిలవల్లా లేకుంటే వదిన అని పిలవల్లా లేకుంటే అమ్మ అని పిలవల్లా ఎందుకంటే మీరు క్యారెక్టర్లో చేంజ్ అవుతా ఉన్నారు సో అంటే మీరు తనకి అంటే అక్కలాగా ఉన్నప్పుడు వదినయ్యారు ఓకేనా తనకి అత్తలాగున్నప్పుడు కొడుకు ఇప్పుడు కొడుకు అవుతున్నా ఇప్పుడు మీరు అత్తలాగా అవుతున్నారు కాబట్టి దాని తర్వాత అమ్మలాగా ఉన్నప్పుడు అత్త అయ్యారు
సో ఎట్లా పిలవాలి? అక్కడ సందర్భాన్ని బట్టి ఆ క్యారెక్టర్ని బట్టి పిలువు. రియల్గా అయితే అంటే వీడియోలలో అలా, కానీ రియల్గా అయితే అత్తల్లుడు. కాదు, నాకు ఒక డౌట్. అప్పుడు మన ఇంటర్వ్యూలో ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేసి పెళ్లి చేసుకుందామని ఇంత బాగా రెడీ వచ్చిరా? నాకు అర్థం కావట్లే. వడ్డానం పెట్టుకున్నారు, అదంతా పెట్టుకుని. మరి ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతావు? అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకొని. మీరు అట్లా అనకండి, నిజంగా ఏదో తప్పు నిజమే కదా చెప్తున్నాను. అప్పుడెప్పుడో ఎంగేజ్మెంట్ చేసుకొని పారిపోయావు, కంటికి కనిపించలేదు. ఈ రోజు ఈ స్టూడియోలో దొరికావు. ఇక్కడ ఉన్నావని తెలిసే బాగా రెడీ అయ్యి ఒక ప్లాన్తో వచ్చాము. ఎట్టయినా ఈరోజు పెళ్లి చేసుకుని. సో నేను అంటే తప్పించుకోవాలి. ఇప్పుడు తప్పించుకోవాలంటే సుబ్బలక్ష్మి క్యారెక్టర్ రావాలి. ఏందత్తయ్య మొత్తం సుబ్బలక్ష్మి క్యారెక్టర్లో వచ్చారు బ్యాగ్ వేసుకొని? మా ఊర్లో స్టైల్ ఇలాగే ఉంటుందిలే. ఏంది అట్లా ఉంటుందా? గిట్లనే ఉంటుంది మా ఊర్లో. ఏ బ్యాగ్ వేసుకొని? యా. బ్యాగ్లో ఏమున్నాయి ఒకసారి చూద్దాం. మేము చూపియాల్సిందే. మేము చూపియం. అందులో మా అన్ని చాలా సీక్రెట్ ఉంటాయి. సరే ఒక్కసారి చూద్దాం. చూపిగా దాంట్లో పౌడరు, బొట్టు, మా ఆడలకు సంబంధించినవి ఉంటాయి. సరే ఒకసారి చూద్దాం. అంటే మీకు సంబంధించినవి ఉన్నాయా, మీ కూతురికి సంబంధించినవి ఉన్నాయా? ఇది నా బ్యాగ్, నాకు సంబంధించినవి ఉంటాయి. నా కూతురికి ఎందుకు సంబంధం? ఒకసారి చూద్దాం. జిప్పు రాదు, లాకేసింది. లేదు, మీ కూతురు తీసుకో, బ్యాగ్ తీసుకో. ఇది నాది పావుని, నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు నా బ్యాగ్? నీ అల్లుడే అడుగుతున్నాడు అమ్మా, నేనేం చేయను? ఇప్పుడు ఆ పిల్లోడు నా అల్లుడు కాదు. ఏంది మరి? నువ్వు నా మరిదివి ఇప్పుడు. ఓకే సరే చూడు, నేను సుబ్బలక్ష్మిని కదా. అవునవును. ఇవ్వు బ్యాగ్ మరి. సుబ్బలక్ష్మిది తింగర్ పుచ్చిలాగా ఎందుకు ఇస్తుంది అసలు? తింగర్ది కాబట్టి తింగర్గానే చేస్తుంది. తింగర్దా నిజంగా? కాదు, తింగర్ దానిలాగా ఎందుకు క్యారెక్టర్ క్రియేట్ చేసిరు అసలు? అది మా మమ్మీనే క్రియేట్ చేసుకుంది అలా. ఓకే. అంటే మా మమ్మీ పల్లెటూరు నుంచి వచ్చింది, పెళ్లి కాకముందు పల్లెటూరే కదా. సో ఆ చిన్నప్పటివన్నీ జ్ఞాపకాలు ఉన్నాయి. అలా సరే పల్లెటూరు క్యారెక్టర్ చేద్దాం, ఇంతవరకు ఎవరు యూట్యూబ్ లో చేయలేదు కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. అదే హిట్ అయింది. సో మొత్తానికైతే అన్ని క్యారెక్టర్లు పండిస్తున్నారు. కొత్త ఛానల్ కూడా క్రియేట్ చేసారు, జయ అమ్ములు క్రియేషన్స్ అనుకుంటా, అంతేనా? సో అంటే సెకండ్ ఛానల్ కూడా ఎందుకు పెట్టాలనుకున్నారు? ఫస్ట్ ఛానల్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి, మిలియన్స్లో మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అయినా కానీ మళ్ళీ ఎందుకు క్రియేట్ చేసారు? ఒకటి సరిపోవట్లేదు. ఓకే, అంటే ఒకటి సరిపోవట్లేదా? అంటే ఏమనుకోవాలి? ఒక ఛానల్ సరిపోవట్లేదు అంటే ఇప్పుడు ఒక క్లారిటీ మెయింటైన్ చేయండి, లేకుంటే చాలా రోల్స్ కి గురవుతారు. ఆ ఒక్క ఛానల్లో ఇద్దరం చేస్తున్నాము. రేపు ఎప్పుడైనా నిన్ను పెళ్లి చేసుకొని వచ్చేస్తే ఆ ఛానల్ ఆమె తీసుకొని వచ్చేస్తుంది. ఓకే, మా ఇంటికి వచ్చేస్తుందా? ఓకే, ఆ ఛానల్. కానీ నేను మాత్రం ఒకదానికి హట్ అవుతున్నా. సో అది తర్వాత అడుగుతా నేను, ఓకేనా? సో ఇప్పుడు అడగమంటే ఇప్పుడు అడుగుతా, బట్ దానికన్నా ముందు మీ జర్నీ గురించి ఒకసారి అడుగుతా. అంటే మన సబ్స్క్రైబర్స్ మళ్ళీ శివ స్టూడియోలో వేరే వాళ్ళు కాబట్టి, సో మీ గురించి వాళ్ళకి తెలియాలి కాబట్టి. సో మొత్తం నువ్వే యూట్యూబ్కి చూసుకోవాల్సింది మొత్తం నువ్వే చూసుకుంటావు. అంటే కంటెంట్ కానీ, ఎడిటింగ్, అప్లోడింగ్, అవన్నీ మొత్తం నువ్వే. సో అంటే నీకు ఈ థాట్ ఎట్లా వస్తుంది? అంటే సుబ్బలక్ష్మి క్యారెక్టర్ కానీ, అత్తమ్మ క్యారెక్టర్ కానీ, అమ్మ క్యారెక్టర్ కానీ, అంటే అమ్మ అంటే నిజంగా రియల్ లైఫ్ లో అమ్మ కాబట్టి సో అది న్యాచురల్గా వచ్చేస్తుంది. అంటే సుబ్బలక్ష్మి క్యారెక్టర్ అంటే నువ్వు అమ్మకి చెప్పాలి, అంటే అమ్మ అట్లా చెయ్యాలి. సో అంటే అమ్మ ఎట్లా ఒప్పుకుంది అసలు సుబ్బలక్ష్మి క్యారెక్టర్కి? యాక్చువల్లీ ఫస్ట్ అమ్మ కూతుర్లుగానే చేసాం, వెరీ స్టార్టింగ్. తర్వాత అమ్మ కూతుర్లవి కొంచెం వ్యూస్ తక్కువనే వస్తున్నాయి, అంత రీచ్ వెళ్ళట్లేదు. లేదు ఇలా కాదు, వేరే ఇంకేమైనా చేయాలి అనుకునే టైంలో మమ్మీ ఆలోచిస్తూ ఉండింది అనమాట, ఏం చేస్తే బెటర్ ఉంటుంది అని. సో ఆ టైంలో ఎవరు విలేజ్ అనే కాన్సెప్ట్ మీద చేయలేదు, అందరు అమ్మ కూతురు లవర్స్గా లేకపోతే ఒక అన్న చెల్లెలు ఇలా చేస్తున్నారే కానీ విలేజ్ అనేది లేకుండే. సో మమ్మీ ఇంకా ఇదేదో బాగుంది కదా మనం ట్రై చేద్దాము అని చెప్పి మమ్మీ చిన్నప్పటి క్యారెక్టర్ కొంచెం మిక్స్ చేసుకొని ఒక పిచ్చిది, పల్లెటూరు నుంచి వచ్చిన పిచ్చిది ఎలా ఉంటుంది అనేటట్టుగా చేసుకుంది మమ్మీ. సో అట్లా నేను జస్ట్ ఎడిటింగ్ కాన్సెప్ట్ మమ్మీ జస్ట్ ఒక 1 లైన్ చెప్తుంది, దాన్ని నేను స్క్రీన్ ప్లే డైలాగ్స్ అని నేను చూసుకుంటా. ఓకే, అంటే ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఏమినే నటిస్తుంది కదా, అంటే దానిలో ఇన్వాల్వ్ అయిపోయి. సో అంటే ఎట్లా అంటే కొంచెం తెలివి లేనట్టు ఎట్లా ఉంటారో సేమ్ అట్లా చేస్తుంది. సో అంటే ఈ క్యారెక్టర్ ని చూసి చాలా మంది సబ్స్క్రైబర్స్కి వచ్చారు, అంటే మీకు చాలా మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. సో ఎప్పుడన్నా ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరన్నా ఏంది పిచ్చిదాన్ని తిరిగేస్తుంది మీ అమ్మ అని అనడం కానీ, మిమ్మల్ని కానీ ఎందుకు అట్లా చేస్తున్నావు అని అనడం కానీ ఎవరన్నా అన్నారా? అంటే క్యారెక్టర్ గురించి ఎవరేమనలేదు, అలా చేస్తున్నావు అని. అసలు యూట్యూబ్ చేస్తున్నందుకు అన్నారు. ఓకే, ఆ యూట్యూబ్ మీకు ఎందుకు అవసరమా, సోషల్ మీడియాలో అసలు మన ఇంట వంట ఉందా ఇలాంటి అనటము. మళ్ళీ ఒకప్పుడు ఏంటంటే
టిక్ టాక్ వీడియోలు చేస్తున్నప్పుడు కానీ యూట్యూబ్ స్టార్టింగ్ కానీ నా పేరు ఇప్పుడు జయాములు ఉంది, కానీ అప్పుడు జయాములు కాదు, జయా పరిమి అని ఉండేది. సో అప్పుడు ఫోన్ చేసి మా రిలేటివ్స్ మా ఇంటి పేరు చెడగొడుతున్నారు, మా ఇంటి పేరు తీసేసేయండి, అసలు మిమ్మల్ని ఎవరు పెట్టుకోమన్నారు ఇంటి పేరు, మీరు ఇంటి పేరు తీసేసి మీ ఇష్టం వచ్చిన టూరేగండి ఎక్కడన్నా, ఇలా బాగానే మాట్లాడినారు. సో అప్పుడు మేము అనుకున్నాం సరే పేరు అనేది జయ అమ్ములు, ఏం పేరు అమ్ములు ఉంది, ఆ ఇంటి పేరు పరిమి అనేది తీసేసి ఆ జయాని అలాగే ఉంచి అమ్ములు నా కూతురు, వాళ్ళ ఇంటి పేరు అనేది అది ఊరికి వచ్చేది తగిలించుకున్నది, కానీ నా బ్లడ్ నా కూతురు ఉంది, తన సపోర్ట్తోనే నేను ముందుకు వస్తున్నాను, అందుకని తన పేరు పెట్టుకొని జయ అమ్ములుగా. నిజం చెప్పాలంటే ఆ పేరు తీసేసిన తర్వాత మేము సక్సెస్ అయ్యాము. వాళ్ళు ఒక విధంగా మాకు మంచిగా చేశారు అనుకుంటున్నా, ఎందుకంటే ఆ పేరున్నంత వరకు మాకు ఎక్కడ గుర్తింపు లేదు. ఆ పేరు తీసేసి నా కూతురుని ఎప్పుడైతే నా పక్కన పెట్టుకున్నానో అప్పుడే నేను సక్సెస్ అయ్యాను. కానీ మీకు మీ కూతురు పుట్టంగానే అదృష్టం వచ్చింది కదా మీకు? ఎప్పుడైనా ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి కదా, అందుకే మహాలక్ష్మి లాగా రెడీ చేసుకొని తీసుకొని వచ్చారా? అవును, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, పూజ చేసుకొని వచ్చాము. పూజ చేసుకొని అలాగే వచ్చేసాము. సరే, శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకొని వచ్చారు కదా, అసలు శ్రావణ శుక్రవారం ఎందుకు జరుపుకుంటారు? అవన్నీ నాకు తెలీదు, మా మమ్మీ చెప్పింది నేను చేస్తాను. సరే, మీ మమ్మీ ఏం చెప్పింది ఏం చేస్తావు ఈరోజు పూజలో? మమ్మీ పూజ చేసింది, నేను దండం పెట్టుకొని వచ్చా. సో మమ్మీ ఏమని పూజ చేసింది? ఏమో అది కూడా చూడలేదు నేను. పూజ చేసుకుంది, చూసుకున్న తర్వాత ఆరతి తీసుకొనింది, ఆరతి తీసుకుని దండం పెట్టుకుని వచ్చా. ఓకే. సో శ్రావణ శుక్రవారం ఎందుకు జరుపుకుంటారు? మేమైతే మాత్రం లేడీస్ ఎవరైనా సరే ఆ కుటుంబం మొత్తం హ్యాపీగా ఉండాలి, మెయిన్ ఆడవాళ్ళు అయితే పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు ఉండాలి, భర్త కంటే తను ముందుగా పోవాలి ఆ పసుపు కుంకాలతోనే అనేసి ఇంట్లో సుఖ సంతోషాలకి ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటే అందరూ బాగుంటారు. మెయిన్ ఆడవాళ్ళు చేసే పూజ ఇది, ప్రతి ఆడపిల్ల కోరుకుంటేది అదే కదా, పసుపు కుంకాలతో నేను వెళ్ళాలి అనేసి. లక్ష్మీ అమ్మవారు అంటే మేమైతే అలాగే కొలుస్తాము, ఒక్కొక్కళ్ళు ఒక్కోలా పూజిస్తారు. నేనైతే అలాగే పూజ చేసి అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నేనైతే అదే కోరుకుంటాను. అకాలు తెలియక ఏమన్నా తప్పులు చేసుంటే కూడా కాదు, చేస్తాము, ప్రతి మనిషి తప్పు అనేది చేస్తారు. అవన్నీ అమ్మగా నువ్వు క్షమించి అందరినీ ఒక మంచి మార్గాన్ని నడిపించమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని పూజ చేసుకుంటాం. ఏముంది అమ్మవారికి పులిహోర, పొంగలి, స్వీట్ పొంగలి, పులగము, వడలు, ఇంకా పాయసము, ఇలాంటివన్నీ. కాదు, మీరు పేర్లు చెప్తుంటే నాకు అంటే నోట్లో ఊరిలు వస్తున్నాయి, తీసుకొని రావచ్చు కదా మాకోసం ప్రసాదం. ప్రసాదాలు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలంటే ఎంత టైం పడుతుంది, మేము రెడీ అవ్వడానికే మాకు టైం సరిపోలేదు. మీరు కరెక్ట్గా ఇదే శుక్రవారం పెట్టుకొని ఇంటర్వ్యూలు రమ్మంటే మేము పూజలు చేసుకోవాలా, ప్రసాదాలు చేసుకోవాలా, మళ్ళీ ఇక్కడ క్యారియర్లు కట్టుకొని తీసుకురావాలా, మేము రెడీలు అవ్వాలా? ప్రసాదం అంటే కొద్దిగా తీసుకొని రావచ్చు, ప్రసాదంగా తింటాం. ఓ గిన్నెలు తీసుకొని రమ్మని చెప్పలేదు. గిన్నెలు తీసుకొని రారు, ఆడోళ్ళు కదా, అలంకరణలో అలాంటివన్నీ మర్చిపోతాం అన్నమాట. కాదు, ఇంత బాగా రెడీ అయ్యారు, కానీ మీ కూతురికి అసలు ఎందుకు పూజ చేసుకుంటారు నేర్పించాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లి చూపులు అయినాయి, ఒకసారి నాతో ఎంగేజ్మెంట్ అయిపోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది, నెక్స్ట్ మొన్న పెళ్లి చూపులు అయినాయి. పెళ్లి చూపులు అయినాయా? ఎక్కడయ్యాయి చెప్పమంటారా? చెప్తా, చెప్పండి, నాకు తెలియకుండా ఎక్కడైనా అబ్బా చెప్పు. సో అంటే నాకు ఇందాకే తెలిసింది, మొన్న అవార్డ్ ఫంక్షన్లో మనం కలిసామా? కలిసాము. కలిసినప్పుడు ఎవరెవరు వచ్చారు మీ ఇంట్లో నుంచి? మా అబ్బాయి, నేను, ఈమె, ఇంకొక అబ్బాయి ఫ్రెండ్. ఇంకో అబ్బాయి ఫ్రెండ్ వచ్చాడు కదా. సో అబ్బాయి ఎవరో అని నేను అడిగితే మీరు ఏమని చెప్పారు? ఫ్రెండ్ అని చెప్పాను. ఫ్రెండ్ అని చెప్పారు. అబ్బాయి నాకు మొన్న ఉప్పల్లో కలిసాడు. సో మొన్న అవార్డ్ ఫంక్షన్ లో మనం కలిసాం కదా అని చెప్పేసి నేను అడిగా. సో అంటే అవునా అంటే ఎందుకు వచ్చారంటే అంటే మ్యాచెస్, సో మ్యాట్రిమోనీలో చూసాం పావనిని, ఒకసారి కలుద్దామని చెప్పేసి రావడం జరిగింది అని చెప్పేసి చెప్పారు. నిజమేనా ఇది? ఇప్పుడు అది నిజము, కానీ పెళ్లి చూపులు కాదు, పెళ్లి చూపులు ఎక్కడైనా ఫంక్షన్ హాల్లోనూ కాదు. ఫస్ట్ లుక్ అంటే అమ్మాయి ఎట్లుంది అబ్బాయి ఎట్లుంది అని చూసుకుంటారు కదా. అది మీకు ఇంకోటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ విషయం మీరు ఇట్లా చెప్తున్నారు, మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ ఎట్లా అయిపోతుంది తెలుసా నా పరిస్థితి. కాదు, ఇప్పటికి నీకు ప్రపోజల్స్ చాలా వస్తూ ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ లో. వస్తాయి కాదు, మ్యాట్రిమోనీలో ఏమని ఉంటుంది ఏమో చెప్పను. కాదు, వెతుకుంటారు చాలా. చెప్పను. ఓకే, చెప్పరా? కాదు, ఏమైంది మరి ఆ రోజు? ఏం కాలేదు, వచ్చారు చూసారు, వాళ్ళకి అర్జెంట్ అంటే పెళ్లి, మేమైతే అర్జెంట్ గా చేయడానికి లేదు. అది మీకు అబ్బాయి నచ్చాడా?
అంటే అసలు ఏం మాట్లాడుకోలేదు ఇంకా జస్ట్ ఫస్ట్ ఆ రోజు కలిసామంతే చూసిన అవార్డు ఫంక్షన్ వాళ్ళు చూడాలి మాట్లాడాలి అన్నారంట. సరే మేము అవార్డు ఫంక్షన్కి వెళ్తున్నామన్న డైరెక్ట్ అక్కడికే వచ్చేసాడు. ఓకే అంతే అంతే జరిగింది. కానీ గ్రేట్ అసలు మీరు, ఎందుకంటే అవార్డ్ ఫంక్షన్లలో కూడా పెళ్లి చూపులు చేసుకోవచ్చు అని వీళ్ళు నిరూపిస్తున్నారు. అంతేనా? దేవుడా శివ నువ్వు నా పరువు తీయడానికి వచ్చా శివ. తప్పు నువ్వు తప్పు మాట్లాడు. నువ్వేమన్నావు? శివ నా పరువు తీయడానికి వచ్చాను శివ అని అన్నావు. అదే పరువు ఎందుకు వస్తుంది? అది రియల్ కదా? రియల్ పరువు ఏముంది అందులో? మరి ఎక్కడెక్కడో చూస్తున్నారు మ్యారేజ్ మ్యాట్రిమోనీలో పెట్టా అని ఎవరికి తెలియవద్దు అని తెలీదు. ఇప్పుడు తెలుసుకుంటారు. ఏజ్ ఎంత? 25. ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి ఎందుకు ఈమెకి? అందుకే ఇంకొక 2 years లేట్. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యాచ్ వచ్చిందని, ఆ మ్యాచ్ ఎందుకు పోయింది? ఇంకా లేట్ అనే మ్యాచ్ చూస్తున్నాం. బేసిక్ గా ఆడపిల్లలకి ఏంటంటే ఇప్పుడు మ్యాచెస్ చూడడం స్టార్ట్ చేస్తే 1 or 2 years పడుతుంది పెళ్లి చేయడానికి. డబ్బులు చేతిలో ఉన్నాయి అనుకోండి 6 months 2 months 3 months చేసుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళు. బట్ ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. కానీ అంటే ఇంట్లో వాళ్ళు చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారా లేకుంటే నీకు చేసుకోవాలని ఉందా? నేను వద్దని చెప్తాను, అసలు నాకు పెళ్ళే వద్దని చెప్తాను అని అడిగితే. అదేదో సన్యాసం తీసుకుంటది హ్యాపీగా. పెళ్ళొద్దంట. పెళ్ళొద్దని దీని మీద ఒక రీల్ కూడా చేసాం మొన్న. ఏమని? పెళ్లి చేసుకోవాలి, అదే పెళ్లికి రమ్మంటే నేను రానమ్మా, అక్కడికి వస్తే అందరూ పెళ్ళి ఎప్పుడు అంటారు, అందరూ పోనీ అడిగితే ఉంది పెళ్లి చేసుకోను అని చెప్తాను. అదే పెళ్లి చేసుకుంటే నన్ను ఎవడు ఎలాంటి వాడు వస్తాడో, వాడు వచ్చిన తర్వాత ఒకసారి చేయండి, కుక్కర్లో పెడతాడు. అదేదో చేయండి ఒకసారి. పావని ఏమా చూడు, నేనైతే బాగా రెడీ అయ్యాను, పెళ్ళికి వెళ్ళాలి. నువ్వెందుకు ఇంకా రెడీ అవ్వలేదు? నేను రాను, నువ్వే వెళ్ళు పెళ్ళికి. అయ్యే పెళ్ళికి 10 మంది పెళ్ళిళ్ళకి వెళ్తేనే కదా మంచి మంచి సంబంధాలు వస్తాయి. ఊరుకుండమ్మా, ఆ పెళ్ళికి పోయిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు పాని నీకు పెళ్ళెప్పుడు, పాని నీకు పెళ్ళెప్పుడు, పాని నీకు పెళ్ళెప్పుడు ఇవి తప్ప వాళ్ళు వేరే ఏ మాట అన్నారు. నాకు ఆ పెళ్ళికి రావాలంటేనే చిరాకు, నేను రాను. అడుగుతారు, పెళ్లి కావాల్సిన పెళ్ళి ఉంటే 10 మంది 10 రకాలు అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడే కదా ఒక మంచి సంబంధం మనకు వచ్చేది. సరే మమ్మీ, నీ మాట విని నేను పెళ్లి చేసుకున్నానే అనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత వాడు నన్ను చంపేసి సూట్ కేసులో పెట్టి నీళ్ళలో పడేస్తాడో, ముక్కలు కింద కోసి కుక్కర్లో పెట్టి ఉడికిస్తాడో తెలీదు. నేను పెళ్లి చేసుకుని ఇప్పుడు ఉద్ధరించేదేం లేదు, నువ్వపో. ఇప్పుడు అలా ఎలా జరుగుతుంది? అమ్మాయిలే కదా చేస్తున్నారు, అబ్బాయిలు ఎక్కడ చేస్తున్నారు? అమ్మాయిలే వాళ్ళని ఏదో ఒకటి కాఫీ కలిపియటమో లేకపోతే షాపింగ్కి పోదాం రమ్మంటమో ఎక్కడికో ఒకటి తీసుకుని రివర్స్ అయిపోయింది కదా ఇప్పుడు అంతా. కానీ నేను అట్లా కాదు కదా మమ్మీ. నిజమేలే, మీరైతే అదేనా? తను అదే. నేను ఎందుకు చెప్పుతా స్వామి? ఈ చంపే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా అసలు? అంటే ఇప్పుడు జరుగుతున్నాయి కదా, దాని మీద ఒక వీడియో చేసామన్నమాట. సరే, అంటే ఒక మహిళగా మీరు చెప్పండి. ఒక మహిళగా మీరు చెప్పండి అంటే నాకు ఏదో రీల్ గుర్తొస్తుంది. ఒక మహిళగా మీరు చెప్పండి. సో ఆడవాళ్ళు మొత్తం ఇట్లా భర్తలను చంపుతా ఉన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అసలు భర్తల్ని ఆడవాళ్ళు ఎందుకు చంపుతున్నారు? ఫస్ట్ భర్తలే కదా, అత్తలు చంపారు, మామలు చంపారు, భర్తలు చంపారు. అసలు ఫస్ట్ అబ్బాయిల నుంచి. ఓకే, కానీ చంపారు అంటున్నారు, కానీ ఎంతమంది చనిపోయారండి? తక్కువ మందినే. ఇప్పుడు భార్యలు చంపిన లెక్క చెప్పింది, అది రివర్స్ మొత్తం. అవునా కదా? ఎందుకు? ఏ కుక్కర్లో ఉడికిచ్చారు అది అని చెప్పేసి. లేదు, అది రియల్ జరిగింది కదా. రియల్ గా అంటే వైఫ్లు కూడా హస్బెండ్లను చంపేస్తున్నారు, తెలుసా మీకు? అది తెలుసు. సో లవ్ చేసుకొని మరి బాయ్ ఫ్రెండ్స్ ని మోసం. అందుకే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళందరూ లవ్ ఉందా లేదా చూసుకోండి, ఒకవేళ ఉంటే చెప్పండి ఓపెన్ గా. మాకు ఫ్యూచర్ లో ఇలా నేను లవ్ చేశాను, మా కుదరలే. ఇప్పుడు అందులో లవ్ లేని పర్సన్ ఉన్నారంటే ఫ్యూచర్ లో ఎవరు లవ్ చేసిరు? ఎవరైనా అదే లేవు పాస్ట్ లో ఎవరైనా లవ్ చేసుంటే అది చెప్పేసి నాకు ఇలా జరిగింది లవ్, కాకపోతే ఇప్పుడు ఏమీ లేదు, మనం పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా ఉంటాము, ఆ విషయాలు నన్ను అడగొద్దు, ఈ విషయాలు మీరు అడగొద్దు, ఇట్లా చెప్పుకొని చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. మీరు అడగొద్దని నాకు చెప్పేసింది ఫస్టే, అంతేనా? అంటే ఈ విషయాలు మమ్మల్ని అడగొద్దని మా అల్లుడికి చెప్పాలా? అంటే ఎంగేజ్మెంట్ చేసుకున్నావు కదా లాస్ట్ ఇంటర్వ్యూలో. ఓకే, అట్లా. సో మరి పెళ్ళి ఎప్పుడు? మరి పెళ్ళి నేను రెడీ, నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఇచ్చి చేసేస్తాను. తాలిబొట్టు ఏమన్నా బ్యాగ్ లో ఉందా? తాలిబొట్టు బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతారా? ఏమో పెళ్లి అని వచ్చారు కదా, తాలిబొట్టు ఉందేమని. తాలిబొట్ట ఉంగరం మార్చుకున్న పెళ్ళి అయినట్టే. అవును, ఆల్రెడీ అయిపోయింది కదా మరి. అది ఎంగేజ్మెంట్. రెండో ఉంగరం కావద్దు? రెండో ఉంగరం ఉందా ఏదన్నా? గోల్డ్ చైన్ మీ తమ్ముడు మెడల్ వేసిన కదా, తీసుకురావచ్చుగా. అదే మెడల్ వేసేస్తా. అది చైన్, తాళి కాదుగా. సో అంటే కొన్ని సినిమాలలో 6 సినిమా చూసారా, ఏ విధంగా మెడల్ వేస్తారని చెప్పేసి అంటాడు, అక్కడ మెడలో చైన్ లాంటిది వేస్తారు, పెళ్ళి అయిపోయినట్టు. తమిళనాడు అట్టయితే ఇప్పుడు మనసులు కలిస్తే కూడా పెళ్ళి అయిపోయినట్టే. మనసులు కలిస్తే కూడా
పెళ్ళి అయిపోయినట్టు. మనసు కలిస్తే పెళ్లి అయిపోయినట్టే కదా. ఓకే, మీరు ఇష్టపడ్డారంటే పెళ్లి అయిపోయినట్టే. సో పెళ్ళి అయిపోయినట్టే కదా. సో ఎప్పుడు అనిపించింది ఈ విషయం మీకు? నాకు ఇప్పుడు అనిపించింది కాబట్టి తీసుకొచ్చా, వదిలిపెట్టి. నువ్వు ఏదైనా మాట అనే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని చెప్పు. శివ నిన్ను క్రాస్ క్వశ్చన్స్ చేస్తాడు. ఏం పర్లే, ఏం చేసినా చెప్తా. కాదు, అది అట్టు తిరిగి నా మీద చుట్టుకుంటాను. ఇప్పుడు రెడీ అయ్యి వచ్చాము. ఎందుకు వచ్చాము? ఓకే, మనసులు కలిసాయి, పెళ్లి అయిపోయినట్టే. అత్తయ్య ఇంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడద్దు. ఎందుకు రెడీ అయ్యొచ్చామంటే శ్రావణ శుక్రవారం అని చెప్పారు, ఇప్పుడు నా కోసం రెడీ అయ్యేవారు. శ్రావణ శుక్రవారము అది మా ఇంట్లో చేసుకున్నాం, మా ఇంట్లో రెడీ అయ్యాము. ఓకే, మీరు పిలిచారు, ఎలాగో పనిలో పనిగా రెడీ అయ్యి ఉన్నాం కదా, అమ్మాయిని నీకు అప్పచెప్దామని వచ్చాను. ఓకే, అంతే. మీ అమ్మాయిని ఇక్కడే పెట్టుకుంటాం మరి. అందుకే ఆఫీస్ ఎట్లాగో పని ఆంటీ లేదు, సో పనాంటి వర్క్ నీకు ఇచ్చేస్తాం. ఓకేనా? అంటే ఇప్పుడు పెళ్లి చేసుకొని పనులు చేపిస్తా నాతో. మరి పెళ్లి పర్లేదు, నువ్వు ఇంటి పనులు చేయి, తను నీ పనులు చేస్తాడు. మళ్ళీ ఒకసారి తను ఇంటి పనులు చేస్తుంది. ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసా, అసలు పెళ్లి చేసుకున్న తర్వాత భార్య ఇంటి పనులు చేస్తుందో, భార్య పనులు భర్తనే చేస్తాడు, వేరే ఎవరు చెయ్యరు. ఇప్పుడు అలా ఎందుకు? ఇప్పుడు భార్య పనులు అంటే ఏంటి? భార్య బట్టలు ఉతకటము, ఓకే, భార్యను మంచిగా చూసుకోవడం, తల దూవటం, భార్యకు ముద్దు బాగా రెడీగా చేయటం, వంటలు వండి తినిపించటం, ఇంకా మరి భార్య పనులు అంటే. సో ఇంటి పనులు అంటే ఏంటివి? వంట చేయడం కూడా ఇంటి పని. వంట చేయటమే కాదు ఇంటి పని, కసువులు ఓడటం అది వంట పని వేరు. కసువులు ఓడటం, బట్టలు ఉతకటం, సామాన్లు కడగటం, ఇలాంటి ఇంటి పనులు కాదు. ఇంత బాగా చెప్తున్నారు కదా మీరు. రేపొద్దున మీ అబ్బాయికి కోడలు వచ్చినాక ఇప్పుడు కోడలు క్యారెక్టర్, అత్త క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఇప్పుడు రియల్గా అత్త ఎట్లా ఉన్నారో ఫ్యూచర్లో మీ అబ్బాయికి వచ్చే అమ్మాయికి కూడా ఇట్లనే చేస్తారా కోడలు? లేదు, నా కొడుకుతో చేపిస్తా. కొడుకుతో చేయిస్తావా? అదే కేటగిరీ. అవునా? ఎందుకు? కొడుకే చెయ్యాలి మరి. నా కొడుకు బాగా పనులు చేసి నా కోడలను బాగా చూసుకుంటుంది కదా, అది నన్ను బాగా చూసుకుంటేది. ఓకే, లేకపోతే తన్ని తరిమేస్తుంది. కాదు, ఇప్పుడు మీరు కోడల్ని బాగా చూసుకుంటలే కదా అందులో. అది యాక్టింగ్. యాక్టింగ్ ఎట్లయితే రియల్ అనుకుంటారు కదా అందరూ. అది నా కోడలు రియల్ గా కాదు కదా. కాదు కదా, కానీ క్యారెక్టర్ లో అయితే ఇన్వాల్వ్ అయినప్పుడు మీరు కోడలే కదా. కోడలే. మరి అలాంటి అత్తలు కూడా ఉన్నారు అని చూపిస్తున్నాము. ఓకే, అట్లాంటి అత్తలు కూడా ఉన్నారు అని చూపిస్తున్నారు. అందులో నేను ఒక దాని అని చెప్తున్నాను, అంతే కదా? అంతే. ఓకే, అట్లాంటి క్యారెక్టర్ లో అంతే. క్యారెక్టర్ అలాంటి అత్తల్లో నువ్వు ఒకదాని అంటున్నా నేను. క్యారెక్టర్ లోది కాదు. ఈ అత్త కూడళ్ళది చేయాలని ఎందుకు అనుకున్నావు? అది మమ్మీదే. అంటే మమ్మీకి ఈ ఏమంటారు కామెడీ కానీ లేకపోతే సాడ్ ఇవన్నీ అయిపోయి గయ్యాలిగా చేయాలని ఒక డ్రీమ్ ఉన్నింది అనమాట. సో అది అటు తిరిగి కానీ గయ్యాలితనం బయటికి రావట్లే, ఇంకా సూర్యకాంతంలా రావాలి. ఇంకా అంటే రావాలని నాకు ఉంది, తీయాలని. కొంతమంది కామెంట్లను చూసి భయపడి కొంచెం తగ్గుతున్నాను. ఏమని కామెంట్ చేస్తున్నారు? ఈ రోజుల్లో ఎవరు లేరండి, అలా మీరు ఎందుకు అలా చూస్తున్నారు, సమాజాన్ని చెడగొడుతున్నారు. ఫ్యూచర్ లో నేనే కదా అని చెప్పొచ్చు కదా మీరు. నేను నిజంగా ఏదో సమాజాన్ని చెడగొడుతున్నాను. కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఇలా, మీ వీడియోస్ చూసి అందరూ అలానే ఇన్స్పైర్ అవుతారు, అలా నేర్చుకుంటారు అనేసి. కానీ ఆల్రెడీ జరుగున్నాయి, నేను అటు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రపంచం మన ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు 2 రాష్ట్రాలలో సూర్యకాంతం గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నేను పేరు కూడా అందుకే పెట్టుకున్నాను. ఆవిడ పేరు పెట్టుకుంటే అందరికీ తెలుసుద్ది, ఇలా రాక్షసిలాగా ఉంటుంది ఆవిడ, ఇలా మాట్లాడిద్ది అని. కానీ అలా యాక్టింగ్ చేసి అంత గొప్ప పేరు తెచ్చుకుందంటే రియల్గా అలా ఉన్నారు కాబట్టి ఆవిడ అలా చేసి చూపించింది. కానీ ఆమె క్యారెక్టర్ సేమ్ మీలాగానే ఉంటుంది అనుకుంటా. మీరు కూడా ఎవరికి గొడవలు పెడదామా, ఎవరింట్లో ఏం జరుగుతుందా, ఎవరింట్లో గొడవలు జరుగుతున్నాయి అని ఇట్లా చూస్తారు కదా, ఆ క్యారెక్టరే కదా. రియల్గా అలా కాదు. నిజం చెప్పు. రియల్ గా అట్లేం ఉండదు. ఓకే, రియల్ గా గొడవలకి చాలా దూరం. కానీ మా అమ్మ జోలికి ఎవరైనా వస్తే ఫస్ట్ ఉంటది కొట్టడానికి. ఓకే, కొట్టేస్తా. నేను ఎవరి జోలు వెళ్ళను, నా జోలు ఎవరు వస్తే ఊరుకో. మా మమ్మీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ని కొట్టడానికి వెళ్ళింది, ఫ్లవర్ వాజ్ తీసుకొని. మరి ఎందుకు లే చెప్పాల్సింది స్టోరీ చెప్పండి. అంటే మీ ఫ్రెండ్ ఏమన్నా చేసిందా, అంటే బాగా చూసుకోవట్లేదా? మా ఫ్రెండ్ వాళ్ళ అక్క కొడుక్కి మా అక్క కూతురికి పెళ్లి కుదిరించాము. ఓకే, తర్వాత మా అక్క కూతురు నేను అబ్బాయిని చేసుకున్నాను అంటే ఎంగేజ్మెంట్ ఇట్లా అంటారు కదా, మొత్తం అయిపోయింది, ఇంక పెళ్ళే నెక్స్ట్. ఆ సమయంలో అమ్మాయి నేను చేసుకోను అబ్బాయిని అనింది. సరే చేసుకోను అంటే సరే అమ్మాయికి ఇష్టం లేనప్పుడు ఏం చేద్దామని అంత అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి నీకు మాట్లాడటం చేతకపోతే నువ్వెందుకు మాట్లాడావు అని అడిగాడు. ఇంకో ఒకటే కోపం వచ్చింది, పెళ్లి చేసుకోకపోయింది. అది ఫస్ట్ అమ్మాయి ఒప్పుకుంటేనే కదా మాట్లాడాము. తర్వాత ఆ అమ్మాయి ఒప్పుకుందానికి నేనేం చేయను, నువ్వు నన్ను వచ్చి అసలు క్వశ్చన్ చేయటం ఏంటి, వెళ్ళి డైరెక్ట్గా ఆ అమ్మాయిని క్వశ్చన్ చేయి, నీకు ఇష్టం లేదంటే ఫస్టే చెప్పాలి కదమ్మా, ఇప్పుడు మధ్యలో ఏంటి అని.
నన్ను వచ్చి నీకు చేత కాకపోతే ఎందుకు మాట్లాడావు అనేసరికి కోపం వచ్చేసి ఫ్లవర్ వాజ్ ఉండింది పక్కన, ఇలా తీసుకొని కొట్టబోయా. నువ్వెవరు అడగడానికి నన్ను అని కొట్టబోయా. అప్పుడు మా ఫ్రెండ్ జయ వదలవే అనేసి వాళ్ళ ఆయన నేను లాక్కుంది. లేదు పాప ఆంటీ సపోర్ట్, ఆయన అనకూడదులే అలాంటి మాట అన్నారు అని చెప్పి ఆవిడ. తర్వాత ఏమనలేదు, పక్క ఇల్లులు కదా, అది సీరియస్గా జరిగింది కానీ దాన్ని జోక్గా తీసుకున్నారు. కాదు, ఇప్పుడు నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను, నిజం చెప్పాలి. చెప్పు. సో మామయ్యని కొట్టిరా? అస్సలు కట్టలేదు. మామయ్య నన్ను కొట్టలా, మామయ్యని నేను కొట్టలా. అది జీవితంలో జరగదు. అవును, ఎట్లా ఉంటారు వీళ్ళిద్దరు ఇంట్లో? ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ మధ్యలో ఒక చిన్న గొడవ అయింది కూడా నేను చూడలేదు ఇంతవరకు, ఇప్పటివరకు. అంటే చిన్న గొడవలు అది ఇది చిన్న వేరు, అసలు ప్రాపర్ గొడవ అంటూ ఇంతవరకు అవ్వలేదు. అసలు నేను నా లైఫ్ లోనే చూడలేదు అట్లా గొడవ అయింది. ఏది జరిగినా స్పాంటేనియస్ గా తీసుకుంటారు డాడీ. ఏమైనా అయినా కూడా పర్లేదులే ఉన్ని వదిలేసి. ఇప్పుడు డాడీ ఏమైనా కోప్పడినా కూడా మమ్మీ సైలెంట్ అయిపోతుంది, మమ్మీ కోపడితే డాడీ సైలెంట్ అయిపోతాడు. సో దానివల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరగవు. మళ్ళీ కోపం తగ్గక మా అమ్మ గట్టిగా వేసుకుంటది అనమాట, అప్పుడు మా డాడీ సైలెంట్ అవుతారు. గొడవల దాకా వెళ్ళలేదు. లవ్ మ్యారేజ్ ఇది? వన్ సైడ్ లవ్ మ్యారేజ్. లవ్ ఎక్కడండి, మా మేనమామే. ఓకే, వన్ సైడ్ అని చెప్తుంది కదా కూతురు. అది మా డాడీకి లవ్, మా మమ్మీకి కాదు. ఓకే, ప్రపోజ్ చేసిండు ఎప్పుడన్నా? కొంటే చూపుతాను ఇట్లా చూస్తుండే. తాళి కట్టిన తర్వాత కూడా మా డాడీ అని తెలియదు మా మమ్మీకి. అంటే లైక్ చూసింది మా డాడీ. పెళ్లికి ముందు నేను చూడలేదు ఆయన్ని. కాదు, పెళ్లి అయ్యేటప్పుడు కూడా చూడలేదు, తాళి కట్టేటప్పుడు చూసాను. నిజం చెప్పాలి, నిద్రపోయింది. నిజంగానే అంత అమాయకురాలా మీరు? సుబ్బలక్ష్మి క్యారెక్టర్ రియల్ స్టోరీ. 14 years కంటే మరి అమాయకురాలే కదా అప్పట్లో అండి. ఇప్పుడు 14 years కంటే అన్ని నిజంగా సుబ్బలక్ష్మి క్యారెక్టర్ మీదేనా? అదే. ఓకే, అంత అమాయకంగా ఉండేదాన్ని. 14 ఏళ్ళకి పెళ్ళి అంటే ఈ రోజుల్లో వాళ్ళకి 14 ఏళ్ళు అంటే అన్ని తెలుస్తున్నాయి, ఎందుకంటే ఈ ఫోన్ల వల్ల అంత చూస్తున్నాయి. ఇప్పుడు 9 సంవత్సరాలకే తెలిసిపోతున్నాయి. మరి ఆ రోజుల్లో కనీసం టీవీలు కూడా లేవు ప్రతి ఇంట్లో. ఆ రోజుల్లో మరి ఇంకా ఏమీ తెలియదు కదా. మా అమ్మ నాన్న చెప్పారు పెళ్ళి అని, పెళ్ళి ఓకే. తర్వాత ఇంట్లో అక్కడ అందరూ ఉంటారుగా, ఎవరు అని అడిగితే మామయ్య అని చెప్పారు. ఓకే అంటే అప్పుడు నా దృష్టి ఏంటి, పెళ్ళి అనగానే పూలు చేడేస్తారు, కొత్త బట్టలు తెస్తారు, ఇది అబ్బా అందరు చుట్టాలు వస్తారు, భోజనాలు పెడతారు. ఈ ఆలోచనతో నేను ఈ పూల జడ కోసము చీరల కోసం పెళ్లి చేసుకున్నా. కాదు నిజమా? అసలు మీకు అప్పటికి ఏం నాలెడ్జ్ లేదు పెళ్లి అంటే అసలు తెలీదు. పెళ్లి కూతుర్ని చేసి కూర్చోబెట్టారు. తర్వాత మా సైడ్ ఏంటంటే అబ్బాయి ఇంట్లో పెళ్లి చేస్తారు, అమ్మాయే అబ్బాయి ఇంటికి వెళ్ళాలి. ఓకే, అట్లా మేము వెళ్ళేటప్పుడు కార్లో కూర్చోబెట్టారు రెడీ చేసి. నేను నిద్రపోయాను. పొద్దున్న లేచి చూస్తే అక్కడ అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉన్నా. రెడీ చేశారు, అక్కడికి తీసుకెళ్లారు, తాళిబొట్టు కట్టించారు, అయిపోయింది అంతే. అదే గుర్తుంది. తాళిబొట్టు కట్టినాక మీరు నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలని చెప్తే మీరు ఏమనుకున్నారు? ఏమనలేదు, ఆయన వెనకాల వెళ్ళిపోయాను. వెళ్ళమన్నారు, వెళ్ళాను. కాదు, ఎప్పుడు అనిపించింది మరి ఇది మా అత్తగారి ఇల్లు, అది మా అమ్మగారి ఇల్లు అని ఎప్పుడు అనిపించింది? పెళ్ళి అప్పుడు అదే, ఇంకా పెళ్ళి అంతా ఫ్రెండ్స్ వాళ్ళు చేసుకుంటుంటారు. పెళ్ళి అయితే మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అందులో నానొచ్చాడు. పెళ్ళైనాక నన్ను తీసుకెళ్ళేటప్పుడు నాన్న వచ్చి ఒక 2 days ఉండి, అమ్మ కంటే నాన్న ఎక్కువ చెప్పేవాడు అనమాట నాకు, మంచిగా అట్లా ఇట్లా అమ్మ అనేసి ఉండు. తాతయ్య ఉన్నారు, మా హస్బెండ్ వాళ్ళ డాడీ. ఆయన నాకు మంచిగా కూర్చొని ఇలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పటము, నాకు సపోర్ట్గా ఆయన ఉండేవాడు అప్పుడు. అంటే బయట ఏదో ఇంటికి వెళ్ళానన్న ఫీల్ రానేలేదు. సొంత మేనమామే కాబట్టి అంత అనిపించదు. అంటే మేనమామైనా చూడలేదు కదా, నేను తెలియదు కదా. మేనమామ అంటే ఏదో చిన్నవాడి నుంచి పక్కన తెలిసిన వాళ్ళు అయితే వేరు, అసలు ఆ మనిషి ఎవరో కూడా నాకు తెలియదు. కనీసం బయట ఏంటి పెళ్లి చూపులను ఏర్పాటు చేసేవాళ్ళు. ఎప్పుడైనా అనిపించింది అబ్బా పెళ్లి ఎందుకు చేసుకున్నాను నేను అనిపించింది ఎప్పుడైనా? నిజం చెప్పండి. అవునా? ఉండబట్టే నేను ఈరోజు చాలా లక్కీ అసలు ఇలాంటి అతను దొరకడం. నేను చూడలేదు కాబట్టి దేవుడు నాకు మంచివాడిని చూసి పంపాడేమో. పెళ్లి చూపుల్లో నాకు ఆ కోరికలు అట్లాంటి వాడు కావాలి ఇట్లాంటి వాడు కావాలి ఏం లేదు. ఏమో పెళ్ళి అన్నారు చేసుకున్నా అంతే, నాకేం తెలియదు కాబట్టి దేవుడే ఇంకా మంచి. పెళ్ళైన తర్వాత కూడా మీరు చిన్న పిల్లలతో ఆడుకునే వాళ్ళంట? అలా ఏం లేదు అసలు. మా ఆయనతోనే ఎక్కువ. నాకు ఇంకా ఫ్రెండ్స్ లేరు, పిల్లలు లేరు, అమ్మా నాన్న లేరు, అత్త మామలు పెద్దగా లేరు, అసలు ఎవరు లేరు. మేమిద్దరమే ఉండేవాళ్ళం కాబట్టి ఆయన ఏం పుట్టిన తర్వాత ఇంక ఏమో బొమ్మ నా చేతిలో, ఇంక దీన్ని బొమ్మలాగా రెడీ చేసుకోవటం లైఫ్. అంటే పుట్టక ముందు బొమ్మలతో ఆడుకుంటుండే, ఏం పుట్టిన తర్వాత ఏమో ఆడుకోరు. రియల్ బొమ్మ అంతే. అక్కడ ప్రాణం లేని బొమ్మలు, ఏం పుట్టిన తర్వాత ప్రాణమైన బొమ్మ. ఏమో తెలియదు. బొమ్మలను ఎప్పుడైనా కొడుతుండనా మీరు? కొడుతుండనా? పీకేస్తాను అన్ని. ఏమేనో
నన్ను ఎప్పుడు అట్లా చేయలేదు చేయలేదు అట్లా చేయలేదా? సో అంటే ఎప్పుడైనా మీ హస్బెండ్ని మీరు బాధ పెడుతున్నట్టు కానీ ఆయన మిమ్మల్ని బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఆయన నన్ను బాధ పెట్టిన సిచ్యువేషన్స్ ఒక్కటి కూడా లేదు. నేను ఆయన బాధ పెట్టిన చాలా ఉంటాయి. ఒక 2 షేర్ చేసుకోండి. ఇంకా అంటే మాకు మేము ఫస్ట్ ఉండింది అక్కడ మా ఊరు దగ్గర, అంటే భద్రాచలము, ఇక్కడ నందిగామ, విజయవాడలో అక్కడ ఉన్నాము. అంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళందరూ అటు సైడే ఉంటారు. సో అప్పుడు గొడవలు అయినప్పుడు కొంచెం ఎక్కువ వాళ్ళ అక్కోళ్ళకి మాకు గొడవలు అయ్యాయి. ఆ టైంలో కొంచెం నేను ఆయన్ని బాధ పెట్టాను. సో ఆ గొడవల్లోనే మేము కర్ణాటక, మా అమ్మ సైడ్ వాళ్ళంతా ఇక్కడ, వీళ్ళు నా భర్త సైడు విజయవాడ, గుంటూరు, ఇక్కడ మా డాడీ సైడ్ వాళ్ళంతా కర్ణాటక. ఆ గొడవల వల్ల మేము అక్కడికి వెళ్ళిపోయాం కర్ణాటకకి. సో అప్పుడు మా ఆయన మరి వాళ్ళందరిని వదులుకొని రావాలంటే బాధే కదా. సో ఆ విషయంలో కొంచెం బాధపడి ఉంటాడు. ఇంకా కొన్ని విషయాలు అంటే నా వల్ల ఆయన బాధ కానీ బిజినెస్లో లాస్ వచ్చి బాధపడ్డాడు. అలాగని ఎక్కువ సార్లు ఆయన బాధపడ్డాయే కానీ నన్ను బాధ పెట్టడు, బాధపడేలా ఉండనివ్వడు. నా కంట్లో ఒక్క కన్నీటి చుక్కు వచ్చిందంటే ఆయన ఏదో గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోతాడు. అవునా? అస్సలకి ఏదైనా ఉంటే కూడా చెప్పమంటాడు, కళ్ళల్లో నీళ్ళు మాత్రం రానిగద్దంటాడు. ఏడుస్తారా మీరు? బాగానే. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే, ఇప్పుడు మీరు సీరియల్స్లో నటిస్తున్నారు, ఛాన్సెస్ వస్తున్నాయి మీకు. సో ఇక్కడ మీరు ఉంటున్నారు, ఇప్పుడు మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. మీరు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు, మీ హస్బెండ్ మాత్రం ఇక్కడ ఉండట్లే. అంటే ఇక్కడ ఆయన బిజినెస్ పరంగా కానీ ఏం లేవు, ఆయన బెంగళూరులో ఉంటుండు అన్నట్టు నాకు తెలిసిందే, నేను అడుగుతున్నా మిమ్మల్ని. సో అంటే మీరు అంటే బాధ లేదా అంటే హస్బెండ్ అక్కడ ఉన్నాడు, మా కొడుకు కూడా అక్కడే ఉన్నాడు, మీరిద్దరు ఇక్కడ ఉంటున్నారు, సో ఎట్లా అనిపిస్తుంది? బాధ ఎందుకు, బిజినెస్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఆ అమ్మాయి ఇక్కడ ఉంటుంది, వాళ్ళకి సడన్గా ఎక్కడ ఫారిన్ కంట్రీ, ఇంకా ఇక్కడ నా హస్బెండ్ ఉన్నాడు, ఎక్కడ నైట్ ఎక్కితే తెల్లారికి ఇక్కడికి వస్తున్నాడు. ఆ వీక్లీ వస్తాడు, ఒక 2 days 3 days 4 days ఇక్కడ ఉంటాడు, 2 days అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ అదే ఫారిన్ కంట్రీలు ఇప్పుడు అంటున్నారు కదా మా అమ్మాయిని ఫారిన్ ఇస్తున్నామని, వాళ్ళు పెళ్లి చేయగానే వాడు అక్కడ, అమ్మాయి ఇక్కడ 2 years 3 years ఇక్కడ పెట్టుకొని వాళ్ళకి లేని బాధ, పెళ్ళిళ్ళు అయ్యి మా పిల్లల్ని పోషించుకోవడానికి ఎంత వయసు వచ్చినాక మేము దూరం ఉంటే బాధ ఎందుకు ఉంటుంది? మా బాధ్యత అది. మనం ఎక్కడున్నాము అన్నది కాదు, ఎంత ప్రేమగా ఉన్నాము, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎంత నమ్మకం ఉంది, ఎంత కష్టపడుతున్నాము, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏం చేస్తున్నాము, ఇది ఇంపార్టెంట్. కానీ ఏదో పిల్లల భవిష్యత్తు కోసం మీరు హైదరాబాద్లో ఉంటారా, లేకుంటే మీ యాక్టింగ్ కోసం మీరు హైదరాబాద్లో ఉంటారా? నేను యాక్టింగ్ చేసేదే పిల్లల భవిష్యత్తు కోసం. సో 2 ఉన్నాయి అందులో. ఓకే, అంతేనా? సో అంటే మీరు సీరియల్లో నటిస్తున్నారు అంటే మీ కూతురు కంటే మీరే అందంగా ఉంటారని చాలా మంది అనే ఉంటారు, నాకు తెలిసి. అంటారా? అంటారు. సో ఆ మూమెంట్లో మీ కూతురు ఏమని అంటది మీతో? హ్యాపీగా ఫీల్ అయింది. తను ఏమంటుంది, హ్యాపీగా ఫీల్ అవుతుందా? మా మమ్మీ అందంగా ఉంటే నాకే, అంటే తన ఫీల్ ఎలా ఉంటుంది అంటే మా మమ్మీ అందంగా ఉంటే నాకే గొప్ప కదా, నాకే గ్రేట్ కదా అంటది. కానీ నేను మాత్రము నా కూతురు ఫీల్ అయిద్దేమో అలా అంటే అందరూ తనను. కానీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు నాకు ఏమని చెప్పిందంటే, సో మా అత్తయ్య, సో నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడగకు, సో పావనిని క్వశ్చన్స్ ఎక్కువ అడిగి, ఎందుకంటే ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూలలో నన్ను ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి ఏడ్ చేసింది అని చెప్పేసి చెప్పింది. నిజంగా చెప్పింది. సో అంటే ఫీల్ అవుతుందా పావని? క్వశ్చన్స్ వేసినందుకు ఎప్పుడు ఫీల్ అవ్వదు, వేయకపోతే ఫీల్ అవుతుంది. సో మీతో ఎక్కువ మాట్లాడితే అంతేనా? నాతో ఎక్కువ మాట్లాడితే కూడా ఫీల్ అవ్వదు పాపము. చెప్తున్నా నాకు అనిపిస్తుంది ఆ ఫీల్. రీసెంట్ గా పావని మీ ఇంట్లో ఏడ్చిందా? ఏడ్చింది. ఎందుకు ఏడ్చింది? అది తనని అడగండి. సరే, మీరు ఇంట్లో ఏడ్చిరంటే ఎందుకు? క్వశ్చన్ నాది కాదు. ఏడుస్తున్నావా ఇప్పుడు? ఏడవచ్చు కదా ఏదో. సరే చెప్పు. యాక్చువల్లీ మా మమ్మీకి ఫ్రెండ్స్ బాగుంటారు, అంటే మంచిగా ఉంటారు అనమాట. మా మమ్మీ ర్యాష్గా మాట్లాడినా, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఏంది అని మాట్లాడినా మా మమ్మీ దగ్గర ఉంటారు ఫ్రెండ్స్ అలానే. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను. నీ తప్పు అంటే తప్పు, తప్పు కదంటే తప్పు కదనే మాట్లాడతాను. నేను అలానే ఉంటా. కానీ నా దగ్గర ఫ్రెండ్స్ ఎందుకు ఒక సర్టన్ టైం వరకే ఉంటారు, తర్వాత ఉండరు. అది వాళ్ళ సైడ్ నుంచి తప్పునా నా సైడ్ నుంచి తప్పునా మొత్తానికి అయితే ఉండరు నా దగ్గర. ఫస్ట్ నుంచి నా దగ్గర ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు. ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకున్నారు. ఒక అమ్మాయి బెంగళూరులో ఉంది, ఒక అబ్బాయి బళ్ళార్లో ఉంటున్నాడు. కలిసి ఉండలేం ఫ్రెండ్స్తో ఎక్కువ. ఇప్పుడు నా లైఫ్ ఎలా ఉంటుందంటే, పొద్దున్న లేసానా, స్క్రిప్ట్ చూసుకున్నానా, వీడియోస్ అవి చూసుకున్నానా, సాయంత్రం అయిందా మళ్ళీ ఎడిటింగ్ కూర్చున్నానా, ఇదే నా లైఫ్. ఇంకా బయటికి వెళ్ళానా, ఫ్రెండ్స్తో తిరిగానా అనేది నాకు తెలిసి నేను అంతగా మహా 1-2 సార్లు వెళ్తానేమో, అంత వెళ్ళాను నేను బయటికి. మా మమ్మీ నేను ఇంట్లో ఉంటాం.
కనీసం బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే అంత కూడా లేదు కదా, ఉత్త ఈ ఇంకా సంపాదించుకోవడం ఈ యాక్టింగ్ ఇంతేనా, లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండద్దా, ఫ్రెండ్స్ ఉండద్దా అని నేను బాధపడ్డా అంతే. నీ దగ్గర నీ ఫ్రెండ్స్ బాగుంటారు, నా దగ్గర ఉండట్లేదు నా ఫ్రెండ్స్ అని చెప్పా. దానికి మా మమ్మీ తప్పుగా అర్థం చేసుకుందా, అంటే ఇప్పుడు అందరు నన్ను పొగుడుతున్నారు కాబట్టి, నా దగ్గర అందరు ఉంటున్నారు కాబట్టి నీకు బాధ అవుతుంది అని మా మమ్మీ అనుకుంది. అట్లా నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. కాదు మీ మమ్మీ ఎప్పుడన్నా ఏడిపించిందా నేను? ఏడిపించిందా అంటే చాలా హర్ట్ చేస్తుంది గట్టిగా. అంటే ఇట్లా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఎక్కడైనా బయటకు వెళ్ళాలనుకోండి, బయటకు వెళ్ళాలి అంటే నేను నార్మల్గా బయటకు వెళ్ళను, ఎప్పుడైనా అడుగుతా వీక్లీ వన్స్. ఇప్పుడు రీసెంట్ టైంలోనే ఎప్పుడో కూడా కాదు, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు వెళ్ళను. ఈ రీసెంట్ టైంలో నాకు ఒక అక్క పరిచయం అయింది. అక్కనే మళ్ళీ ఆ అక్కకి ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళు 3 members ఉంటారు. వాళ్ళది ఫేమ్ బీస్ట్రో అని చెప్పి బంజారా హిల్స్ లో ఒక కేఫ్ ఉంటది. ఏంటి ఫేమ్ బీస్ట్రో అని ఒక కేఫ్ ఉంటది, కాఫీ షాప్. అయితే ఎవ్రీ వీకెండ్ అక్కడ బ్యాండ్స్ వస్తూ ఉంటారు. నేను వెళ్తానమ్మా సాటర్డే సండేస్ ఏదైనా ఒక రోజు వెళ్తానమ్మా అని అడుగుతా. అది ఎప్పుడు ఒక సాటర్డే వెళ్తే ఇంకో సాటర్డే వెళ్ళను, ఎప్పుడో ఒకసారి అడుగుతా. ఆ రోజు వద్దని చెప్పింది, ఏడ్చాను అనమాట. అది ఎట్లా అంటే నేను అసలు బయటికి వెళ్ళను. ఇంట్లో మొత్తం పనులు ఎవరు చేస్తారు? ఇంట్లో మొత్తం ఇద్దరం చేసుకుంటాం. ఇద్దరు చేసుకుంటారు. కుకింగ్ వచ్చా? ఏం రాదు. టీ పెట్టడం వచ్చా? అంటే టీ పెట్టడం నాకే రాదు, దానికి ఏమొస్తుంది? టీ పెట్టడం రాదా మీకు? వంటలు బాగా చేస్తా, టీ కాదు కుటుంబాలలో మంటలు పెట్టడం వచ్చు అంతేనా? నిజంగా టీ తాగే అలవాటు లేదు మాకు. ఓకే. టీలు కాఫీలు అలవాటు లేదు. ఏం అలవాటు? ఏమలవాటు అంటే బాగా చికెన్ మటన్ బిర్యానీలు ఏమో ఏదన్నా అవి లేవు. ఈ తాగే వాళ్ళకి టీ పెద్ద లక్ష్యం కాదు, తాగేస్తారు. ఈ లేవు కాబట్టి ఈ కూడా లేవు. అంతేనా? అంతే. సో ఏమేమి కుక్ చేస్తాను మంచిగా? చికెన్ ఫ్రై చేస్తా. చికెన్ ఫ్రై. ఓకే. నెక్స్ట్ లేడీస్ ఫింగర్ కర్రీ చేస్తా. ఓకే. మిగతా పెరుగు తాలింపు పెడతా. ఓకే. చాలా పెద్ద పెద్ద వంటలొచ్చు అంతే. ఇంకా నార్మల్ అవన్నీ. మ్యాగీ. సరే లేడీస్ ఫింగర్ అన్నారు కదా, దాన్ని తెలుగులో ఏమంటారు? ఏంటిది? లేడీస్ ఫింగర్ అన్నారు. బెండకాయ. బెండకాయ. ఆ తెలుగులో చెప్పొచ్చు కదా బెండకాయ అని చెప్పి. చక్కగా తెలుగు చీర ఏంటి లంగా ఓని వేసుకొని తెలుగింటి ఆడపడుచు లాగా వచ్చి లేడీస్ ఫింగర్. కాదు, తెలుగు చీర ఉంటది, ఇంగ్లీష్ చీర ఉంటది. ఇంగ్లీష్ చీర అనలేదు, తెలుగింటి ఆడపడుచు అనబోయి అలా అన్నాను. ఓకే. తెలుగింటి ఆడపడుచు, తెలుగింటి బామ. పర్లేదు. పర్లేదా? నేను దేనికైనా ఏం, కొందరు ఆంటీ అంటే ఫీల్ అవుతారు, బామ్మ అంటే ఫీల్ అవుతారు, నేను అస్సలు ఫీల్ అవును. అనుకోండి మీకు అది కన్వీనియంట్ గా ఉందో అలా పిలుస్తున్నారు అంతే. నేనేంటి అంటే తనకి ఫ్రెండ్స్ లేరని చెప్పేసి ఇక్కడ లేరని చెప్పి బాధపడుతుంది కదా. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటుండే చిన్నప్పుడు? చిన్నప్పుడు బాగా ఉన్నారు, ఇప్పటికీ బాగున్నారు. ఇప్పటికీ ఉన్నారా? చిన్నప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్లో ఒక్క అమ్మాయే ఉంది ఇప్పటికీ కంటిన్యూగా. ఈ సోషల్ మీడియా ఫ్రెండ్స్ నాకు ఎక్కువ. ఓకే. బయట ఫ్రెండ్స్ లేరు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను, ఇండస్ట్రీలో నాకు ఒక్క ఫ్రెండ్ లేదు, వాళ్ళతో చేయను ఫ్రెండ్షిప్ చేయను. కాకపోతే ఈ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు ఎలా అంటే నేను తిట్టినా నా దగ్గరికే వస్తారు. నువ్వు నాకు అవసరం లేదు వెళ్ళు అంటానా, ఒక రోజు కామంటారు అవసరం లేదుగా నేను వెళ్ళిపోతున్నా అంటారు. 3వ రోజు మళ్ళీ వస్తారు వాళ్ళే. నేను మాట్లాడకపోయినా వాళ్ళే మాట్లాడతారు. అంటే మీరు మాట్లాడొచ్చు కదా, మీరు ఎందుకు మాట్లాడారు? అంటే అది యాటిట్యూడ్ కాదు, పొగరు కాదు. నేను అలా ఉంటే కూడా వాళ్ళు వస్తున్నారు అంటే నా మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉంది. సో ఆ విషయం వాళ్ళు గ్రేట్, నేను ఒప్పుకుంటాను. అది కూడా నన్ను భరిస్తున్నారు కదా, నిజమే వాళ్ళే గ్రేట్. మరి వాళ్ళు గ్రేట్, నేను ఒప్పుకుంటాను. అలాంటి ఫ్రెండ్స్ ఉండటం నేను కూడా గ్రేట్, ఎందుకంటే అలాంటి ఫ్రెండ్స్ నేను సంపాదించుకున్నాను కదా. అంటే ఫ్రెండ్స్ కూడా ఉండడం చాలా గ్రేట్. అంటే కొంతమంది ఉండరు, తనకు ఉన్నారు కానీ తన ఫ్రెండ్స్ ఎలా అంటే అవకాశం చూసుకొని అవకాశవాదులు అంటారు కదా, అవకాశం. సో ఇప్పుడు నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ అందరూ ఏదో వాడుకొని వదిలేద్దాం, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అన్నట్టు ఇట్లా అనుకుంటా ఉంటారు. సో నువ్వు డైరెక్షన్ కూడా చేసినావు ఒక వెబ్ సిరీస్. సో అంటే ఆ స్టోరీ మొత్తం మీదే, డైరెక్షన్ కూడా నువ్వే. సో ఎందుకు చేయాలనిపించింది? యాక్చువల్లీ ఏదో ఒకటి ఫస్ట్ అయితే వెబ్ సిరీస్ చేయాలని నాకు ఉన్నింది అనమాట. ఇప్పుడు బయట నేను ట్రై చేద్దామంటే నేను హైదరాబాద్ రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ రావాలంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు అప్పట్లో. నేను సరే ఇక్కడే ట్రై చేద్దామని చెప్పేసి నేనే ఓన్ గా చేసుకోవడం స్టార్ట్ చేశాను. కాకపోతే ప్రొడ్యూసర్స్ అయితే వెతుక్కున్నాను నేను. ప్రొడ్యూసర్ మోసం చేసింది అనుకుంటా కదా. అంటే మోసం అని చెప్పలేంలే కానీ ఒక 1 వీక్ వరకు షూట్ స్టార్ట్ చేసిన 1 వీక్ వరకు ఇస్తాను చేసుకో అని అన్నారు. 1 వీక్ అయింది స్టార్ట్ చేసిన తర్వాత హ్యాండ్ ఇచ్చారు, లేదమ్మా నేను ఇవ్వలేదు. ఇప్పుడు అందరూ ఆర్టిస్టులు వచ్చి కూర్చున్నారు ఇక్కడ, అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎటు వెళ్ళిపోవాలి, నాకంతా లాస్ అయిపోతుంది. ఇప్పుడు అందులో లాస్ అంటే సరే ఆయన పెట్టిన డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడు అనుకోవచ్చు, నా డ్రీమ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. నేను బాధపడేది చూసి ఇంకా అప్పుడు మమ్మీ లేదులే
మళ్ళీ రేపొద్దున నా కూతుర్ని పలానా వాళ్ళు అంటున్నారు అనేది రిగ్రెట్ ఉండొద్దు అని చెప్పి వాళ్ళే ప్రొడ్యూస్ చేశారు. ఏమన్నా వచ్చినాయా డబ్బులు మరి? లాస్ అయ్యారా? ఎంత పెట్టారు? యాక్చువల్లీ ఆ వెబ్ సిరీస్ కి తక్కువే పెట్టచ్చు, బట్ కొన్ని పరిస్థితుల వల్ల ఎక్కువ పెట్టాల్సి దాంట్లో హాఫ్ అమౌంట్ కూడా రాలేదా? హాఫ్ కాదు కానీ ఒక 30 to 40% వచ్చింది. అంటే అందులో లాస్ అయ్యారు. ఓకే. మీ అబ్బాయికి ఏమి ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే ఇటు యాక్టింగ్ ఇవేమి ఉండవా? స్టడీ అంటే తను వాళ్ళ డాడీ పోలికలు వచ్చినట్టునే మీకు మీ పోలికలు వచ్చినట్టునే నాకు తెలుసు. అంతేనా? వాడికి అసలు టోటల్ డిఫరెంట్ కేటగిరీ. కదా నీకు భరతనాట్యం కూడా వచ్చా? బాగా. సో నాకు ఇప్పుడు భరతనాట్యం చేయాలి, జస్ట్ నీ ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్స్ నాకు కావాలి. ఓకేనా? సో నేను దగ్గర డాన్స్ మానేసి ఎందుకు ఎక్స్ప్రెషన్ ఫేస్ లో కనిపించాలంటే ఎందుకు చూస్తున్నారు అట్లా? ఏం చెప్తుందా? సరే. నాకు డాన్స్ అంటే పిచ్చి ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలియక ముందు నుంచి నాకు అర్థమైంది. నాకు డాన్స్ రాదంటే నాకు డాన్స్ నేర్పించి మరీ రీల్ చేద్దామంటుంది. నాకేమో డాన్స్ రాదు. సో నాకు పిచ్చి అనమాట. అయితే బాగా నేర్చుకున్నాను, క్లాసికల్ నేర్చుకున్నాను. ఒక సర్టన్ టైం వరకు బాగానే ఉన్నింది అంతా. తర్వాత ఇప్పుడు నేను డాన్స్ అని అనట్లేదు, డాన్స్ ఐదర్ యాక్టింగ్ ఐదర్ ఎన్సీసీ ఏదైనా సరే కానివచ్చు. డబ్బు ఉందా, నీకు వెనక పలుకుబడి ఉందా, అప్పుడే నువ్వు ఎదుగుతావు. లేదంటే నీకు కొన్నంత టాలెంట్ ఉన్నా సరే నువ్వు వెనకే ఉంటావు. ఇది పక్కా. క్లాసికల్ డాన్స్ లో కూడా నాకు అదే జరిగింది. దాని తర్వాత నాకు విరక్తి కలిగింది అనమాట, వద్దు అనేసి. అప్పటి నుంచి నేను డాన్స్ చేయడం మానేసి చెప్పాలంటే. బట్ నార్మల్ డాన్స్ చేస్తున్నా కానీ క్లాసికల్ చేయట్లేదు అంతే. కాదు, ఇప్పుడు క్లాసికల్ నాకు ఎక్స్ప్రెషన్ చూపిస్తావా లేదా? ఏం చూపించాలి? జస్ట్ అంటే చేసేటప్పుడు వాళ్ళు సంథింగ్ ఏదో చేస్తారు కదా. మీరు ఒక సాంగ్ పెట్టండి, తన సాంగ్ తగ్గట్టు చేసి చూపిస్తుంది. సాంగ్ నువ్వే పెట్టుకో, ఫోన్ ఉందా? ఉంది. ఆ సాంగ్ పెట్టుకొని జస్ట్ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కావాలి నాకు. మీరు ఎదురు కూర్చొని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వంటే ఇంటర్వ్యూలో అలా ఎలా వస్తుంది? ఎందుకు ఇయ్యరు? టాలెంట్ ఉన్నా లేదన్నా నిరూపించుకుంటారు. అరే నన్ను పరీక్షిస్తున్నాడే వీడు అని. అవునమ్మా, శివుడు అసలుకే. భరతనాట్యం కానీ ఇంకా దేవుడా, ఏది మీరు చెప్పండి, నేను చేస్తా. ఏదైనా పెట్టుకోను, మాకేం తెలుసు. ఇప్పుడు ఆయన అడిగింది నువ్వు చేయలేదు అనుకో, కష్టం. మనకు వచ్చింది మనం చేసి చూపించేది బెటర్. అట్లేం లేదు, చేసేవాళ్ళు ఇది రిపీట్ అయ్యి. ఇప్పుడు వాళ్ళు అడిగారు అనుకో, మీరు అడిగింది ఏదైనా చేస్తారు, చెయ్యని వాళ్ళు ఏది చేయలేరు. సరే, చేసే వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు కదా, చెయ్యండి. అది అయిందా? అదే చూస్తున్నా, ఏం చేద్దామా అని. నీకు ఎక్కువ ఏది అలవాటు ఉండిందో సాంగ్? నువ్వు కనీసం ఇది ఈ ముక్క ముందు చెప్తే నేను ఏ సాంగ్ చేయాలని అన్నా. అది ఇంటర్వ్యూలో ముందే క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తారా? 10th క్లాస్ ఎగ్జామ్ అనుకుంటున్నావు, ఇంటర్ ఎగ్జామ్ అనుకుంటున్నావు, క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి? ఓకే, ఏకదంతా ఇది అదా? సరేలే, నీలాంబరి జై. అసలుకి నీలాంబరి కాదు. ఓకే, శృంగారవి బాగుంటది. అదిలో కూడా క్లాసికల్. అవునవునవును. చెయ్యి, నీకు ఎలాగో అదే వచ్చు కదా. అప్పుడు నేను ఇట్ అంటాను. ఆవిడ మీరు రజనీకాంత్, ఆమె రమ్యకృష్ణ. బాగానే సెట్ అవుతావులే, నిజంగా రమ్యకృష్ణ లాగానే ఉంది. చెయ్యి ఇప్పుడు. నా దగ్గర ఫోన్ నువ్వు అటు ఇటు కింద పడింది. మైక్ దగ్గర పెట్టుకో. పెట్టాలా నువ్వు ఇలా అన్నా? ఓకే, కట్. ఫస్ట్ నుంచి రావాలి, మధ్యలో వస్తే ఎలా ఇస్తాను? అవునవును, పోయింది.
కదా ఏం చేసినావు నువ్వు? ఇంకా మెయిన్ లిరిక్ రాలేదు. చెప్పాలి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతాం కదా. చేసేవాళ్ళం మనం చేసాం కదా. మరి అది నువ్వు నాకు చెప్పాలి కదా. సో పెడతారా మళ్ళీ? పెట్టండి. యాక్టింగ్తో సహా చేయొచ్చు. కానీ నిజంగా ఇదే బాగా వచ్చింది. కాదు ఏంది ఆ ఎక్స్ప్రెషన్ కరెంట్ పోయిందా ఏంది? నేను ఏమనుకున్నంటే సో రమ్యకృష్ణ సాంగ్ నువ్వు చేసినావు కదా, నాకు లాస్ట్లో ఇది ఉంది కదా చంద్రముఖి దాకా కరెంట్ పోగానే అది గుర్తుకొచ్చింది. నీకు అది వచ్చా చేయడం వచ్చా? అంటే చంద్రముఖిలో మ్యాజిక్ రావాలండి. మ్యాజిక్ అది చంద్రముఖిలో లక అంటది కదా అట్లా వచ్చా? ఏ ట్రై చేయి చూద్దాం. సో నిజంగా అట్లాగే ఉన్నావు తెలుసాను. అసలు ఇప్పుడు బావాలి కరెంట్ ఏందో పోయింది. కాదు ఇంత టాలెంట్ ఎక్కడిది నీ దగ్గర? అంటే ఇంతకుముందుకు రమ్యకృష్ణది దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయినావు నువ్వు మంచిగా. సో దాంట్లో ఆ పౌరుషం కానీ అది కానీ, సో దాని మీనింగ్ ఏందో తెలుసా నీకు? తెలుసా? సో అట్లా కావాలనుకుంటున్నావా? మరి అలా ఏం కోరుకోను. ఓకే. కాదు నీకు నిజంగా అంత పొగరుందా? నాకా? మా మమ్మీలో సగం కూడా ఉండదు నాకు. మీ మమ్మీకి పొగరుందా? నాకు ఎవరన్నా అంటారా పొగరుందని? కానీ అసలు కనిపించదు కదా. అదే కదా, మా అమ్మ కనిపించదు అంతే. ఓకే, కనిపించనంత ఉంది మీ అమ్మకి పొగరు, అంతేనా? ఇప్పుడు కనిపించేదే కదా పొగరు. అవును, కనిపించేదే పొగరు. కానీ కనిపించకుండా క్రియేట్ చేసేది కూడా కొంచెం ఉంటది నాకు తెలిసి. సో అదే మీదని చెప్పేసి అని అంటుంది. లేదు. సో ఎవరన్నా అన్నారా పొగరుందని? ఎవరు అనలేదు. అనేంత ధైర్యం చేయరు. ఈ కూతురే అన్నది ఇప్పుడు. ఇంకొకటి అర్థం కావట్లే, నాకు లేదు అనేంత ధైర్యం కూడా చేయరు అని. అక్కడే అర్థం చేసుకోవాలి ఎంత భయపడతారు మా అమ్మకి కదా. సో ఆల్రెడీ నువ్వు అనేసినావు, నీకు అంత ధైర్యం ఉంది అన్నట్టు కూడా నాకు అర్థమైపోయింది. సో ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు నీ ప్రపోజల్స్ వచ్చినాయి పావనికి? చాలా వచ్చాయి. చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పావని అని కాదు, ఏ అమ్మాయికైనా ప్రపంచంలో ఆ పిల్ల ఎంత దరిద్రంగా అమ్మాయికి రావచ్చులే, నీకు రావడం అంటున్నా నేను. అంటే నేను అమ్మాయిని కాదా? చెప్పు. వచ్చాయి, బాగానే వచ్చాయి. ఓకే, లెక్క పెట్టుకోగా వచ్చాయి. ఓకే. నువ్వు ఎవరికన్నా లవ్ చేసినా? చేసాం అనుకోండి. చేసామనుకోండి. చేసింది. తెలుసా మీకు? తెలుసు. అంటే లవ్ చేసింది, ఈమె లవ్ చేయలే. అబ్బాయి లవ్ చేశాడు, పెళ్లి చేసుకుంటానని అడిగాడు. నేను కాదు, వాళ్ళే పెళ్లి చేసుకుంటామని నన్ను అడిగినప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? సో అడిగారు. సరే ఫస్ట్ మీరు సెటిల్ అయ్యి ఆ లవ్ అలాగే ఉంటే వచ్చి చేసుకోండి అన్నాము. వాళ్ళు అలాగే ఉంటే చేస్తామన్నాము. వాళ్ళు అలా ఎవరుంటారు ఈ రోజులు అంత సిన్సియర్గా? వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళిపోయారు? ఇద్దరు వెళ్ళిపోయారా? మా అమ్మాయి ఏడే ఉంది కదా. ఏమో మళ్ళీ వెళ్ళిపోతే తీసుకొచ్చినావు అనుకుంటున్నా. ఒకటే తక్కువ. ఓకే. కాదు ఎందుకు మరి? ఎన్ని ఇయర్స్ లవ్? చెప్పాలంటే తన సైడ్ నేను సెకండ్ స్టాండర్డ్ అమ్మాయి ఉన్నప్పటి నుంచి చూస్తున్నాడు. నేను 10th వచ్చినప్పుడు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాడు, కానీ నేను 10th కదా అప్పుడు నేను పట్టించుకోలేదు, వద్దులే అనేసి. నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపోజ్ చేశాడు. తను చెప్పాడంటున్నా, ఇప్పుడు నాకు తెలియదు కదా. ఏం లేదు మా నేను అబ్బాయి అది ఇది కరెక్ట్. అయితే నేను కూడా 5th క్లాస్ లో ఉన్నప్పుడు లవ్ చేసిన తెలుసా నీకు అని చెప్తే నమ్మేస్తుంది. ఇంకా నేను ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే తిరిగేదాన్ని నేను చిన్నప్పటి నుంచి. వాళ్ళు చెప్పారంటే లవ్ చేయడానికి 100 చెబుతారు, అది నమ్మేస్తారు పిల్లలు. ఓకే, అంతే.
నమ్మేసి బుట్టలు పడిపోయినారా? అదేం లేదు, నేను అబ్బాయిని చూసిందే 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు. ఆవిడ అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారు, నేను పెద్ద పట్టించుకోలేదు. తర్వాత మళ్ళీ నా స్టడీస్ అయిపోయాక ప్రపోజ్ చేశాడు. ఫస్ట్ మా పేరెంట్స్ అడుగు, ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. ఎట్లా ఉంటాడు? ప్రభాస్ లా ఉంటాడు, మహేష్ బాబు లాగా ఉంటాడు, బ్రహ్మానందం లాగా ఉంటాడు, మోహన్ బాబు లాగా ఉంటాడు? మిక్సీలో చూస్తే వేసి జ్యూస్ చేస్తే ఎలా ఉంటాడు అలా ఉంటాడు. ఓకే, వడవేల్ లాగా ఉంటాడా? అదే బాగానే ఉంటాడు కానీ నీలాగే ఉంటాడు. అవన్నీ వేస్తే మిక్సీ వేసినట్టు అలాగే ఉంటాడు అని అంటారా? మీరు అది యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఇది చెప్పాను. ఇంకా నేను ఇది కూడా యాక్సెప్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఉంటాడు ఏదో అలా బానే ఉంటాడా? సరే, ఎవరిలాగా ఉంటాడు? ఉంటే ఎవరు తను సపరేట్ అదే డిఫరెంట్. నేమ్ ఏంటి? వద్దులేండి ఎందుకు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా రీల్స్ అంటే అన్ని చూస్తారు, వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలు అంతా. ఊరికే పేరు చెప్పడం ఎందుకు. సో మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారనా? వాళ్ళకి తెలుసు, ఫీల్ ఏం లేదు, వాళ్ళకి తెలుసు. కాకపోతే ఇప్పుడు ఇట్లా పబ్లిక్లో చెబితే ఫీల్ అవుతారని అంతే. ఇప్పుడు మేమంటే సోషల్ మీడియా, మేము చెప్పేస్తాం, మాకేమీ లేదు. కానీ వాళ్ళు మా అబ్బాయి పేరు చెప్పారు బయటికి అని వాళ్ళు దూరం అయిందే దానికి, కాబట్టి చెప్పడం కరెక్ట్ కాదు. కాదు పావని, నువ్వు ఇంతగానో కష్టపడతావు కదా, ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అంటే ఈ యూట్యూబ్కి ఎందుకు వచ్చాను, అందరు నన్ను ఇట్లా చూస్తున్నారు అని ఎప్పుడైనా? యాక్చువల్లీ నేను ఏదైనా ఒక పని చేస్తే రిగ్రెట్ అవ్వను, చేసేస్తా. కానీ యూట్యూబ్ విషయంలో నేను ఏ రోజు రిగ్రెట్ అవ్వలేదు. కానీ యూట్యూబ్ వల్ల సంబంధాలు రావు అన్నారు కదా, వాళ్ళకి అది ఉల్టా చేసి చూపియాలి, మంచోడిని చేసుకొని చూపియాలి అని పట్టుకొని కూర్చున్నా అంతే. ఓకే. సో మేబీ మంచోడు వస్తే నేను అనుకున్నది నెరవేరుతుంది, రాకపోతే ఇంకా దేవుడి దయ. ఏముంది, వస్తే మేము గెలిచినట్టు, రాకపోతే వాళ్ళు గెలిచినట్టు, అంతేనా? మీకు మాత్రం జనాల్లో చాలా సపోర్ట్ ఉంది కదా. జనాలు పబ్లిక్ సపోర్ట్ బాగుంది మాకు. రిలేటివ్స్ లేదనే కానీ రిలేటివ్స్ తక్కువ మంది వాళ్ళు. కానీ రిలేటివ్స్ సపోర్ట్ లేకపోయినా మనకి సపోర్ట్ ఉంది చూడు, అది చాలా గ్రేట్. ఎందుకంటే ఒక మహిళ బయటకు వస్తుందంటే ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేని బయటికి రాదు. సో ఆ సపోర్ట్ ఉంది కాబట్టి మీ ఆయన గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఒక మాటలో చెప్పాలంటే ఆయన మా పాలిట దేవుడు. అది జనాలకి ఏంటంటే చెప్తే అబ్బా ఓవర్ చెప్తుందిరా ఈవిడ అనుకుంటారు. కానీ 100కి 100% అది నిజం. ఈ రోజుల్లో పక్కకి వెళ్ళి వస్తేనే, లేదా ఒక ఫోన్ మాట్లాడితేనే పక్కకి వెళ్ళి ఏం సీక్రెట్ ఉంది, నువ్వు ఎందుకు పక్కకి వెళ్ళి మాట్లాడావు, ఏమీ లేకపోతే నా ఎదురుగా మాట్లాడొచ్చు కదా అనేటట్లుంది ఇప్పుడు. అలాంటిది మమ్మల్ని నమ్మి ఎక్కడో కర్ణాటక నుంచి హైదరాబాద్కి పంపించాడు లేడీస్ ఇద్దరిని. ఎంత నమ్మకం ఉంటే మరి అలాంటి మనిషి ఎంత మంచి మనస్తత్వం ఉండుంటే పంపిస్తాడు, ఎంత నమ్మకం ఉంటే పంపిస్తాడు. అలాంటి మనిషిని నేను దేవుడితోనే పోలుస్తాను. ఆ ఒక్కటనే కాదంటే పంపించటము ఒక 2 years 3 years అంతకుముందు నుంచి కూడా నా పెళ్ళి అయినాక కూడా నేను అమ్మ నాన్న దగ్గర ఉన్నదానికంటే మా ఆయన దగ్గర ఉన్నది ఎక్కువ రోజులు. వాళ్ళు కూడా గుర్తు రాకుండా నన్ను చూసుకుంటున్నాడు. అసలు ఒక ఆడపిల్లకి అంతకు మించింది వేరే ఏం అవసరం లేదు. అమ్మా నాన్నలను మరిపించేలా చూసుకున్నాడు. నేను బాధపడితే తన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. నేను ఈ రోజుకి నా పిల్లలు కూడా పెళ్ళిళ్ళకి వస్తే కూడా ఆయన నాకు అన్నం తినిపిస్తాడు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమనిపిస్తుంది, మాకు కూడా తినిపిస్తారు కదా. అంటే మా ఇంట్లో నాకు తెలిసి మా డాడీ ఇంట్లో ఉన్నారు అంటే ఆ రోజు మేము తినడం చాలా రేర్. మా డాడీనే తినిపిస్తాడు. ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా ఇంటికి వస్తే మా ఫ్రెండ్స్కి కూడా మా డాడీనే తినిపిస్తారు. అంత మంచిగా చూసుకుంటే వ్యక్తి మరి ఇంకా నేను దేవుడనే చెప్తాను. సరే, మీ దేవుడి కోసం ఏదైనా మంచి పాట డెడికేట్ చేయండి. పాట సో మాట అయిపోయింది, ఇప్పుడు పాటలు రావు అసలు. డాన్స్ చేస్తారా? అసలు కష్టం. అందుకే కదా ఏమీ రాదు, యాక్టింగ్ అయితే చేస్తారు. యాక్టింగ్ కాదు, మీ ఆయన కోసం, మీ బంగారం కోసం, మీ దేవుడి కోసం పాట. ఓయమ్మా, అసలు ఏం పాటలు రావు నాకు. ఏదైనా ఒకటి పాట మంచిది. అసలు రావట్లేదు పాట అని, సరే టెన్షన్ మొదలైంది. సరే ఏదైనా ఒక పాట నువ్వు పాడు. భర్తే ప్రత్యక్ష దైవము దైవం అలాంటి అసలు పాడును. హస్బెండ్ సాంగ్ ఏదైనా ఉంటే పాడు, అంతే ఏముంది హస్బెండ్ ఏం లేదు. అదే పాడు నేను. అమ్మ కన్నడ సాంగ్ పాడు ఏం కాదు, అది ఆల్రెడీ పాడాను, ఏం కాదు, వేరే ఇంటర్వ్యూలో పాడాను. పాడొచ్చు, ఏం కాదు. అవునా? పాడమంటే పాడతాను, నాకేమో. పాడండి. ನಾನು ನೀನು ಒಂದಾದ ಮೇಲೆ ಹೀಗೇಕೆ ನನ್ನಲ್ಲೇ ನೋಡುವೆ, ಕಣ್ಣಲ್ಲೋ ನೀನೇ ಮನದಲ್ಲೋ ನೀನೇ ಎಲ್ಲೆಲ್ಲೋ ನೀ ಕಾಣುವೆ, ನಾನು ನೀನು ಒಂದಾದ ಮೇಲೆ ಹೀಗೇಕೆ
ಏಕೆ ನನ್ನಲ್ಲೇ ನೋಡುವೆ. సూపర్. అసలు నాకు కొంచెం అర్థమైంది, కళ్ళల్లో నువ్వే మనసులో నువ్వే మొత్తం నువ్వే అనేది అర్థమైంది. నిజమేనా? దీన్ని తెలుగులో వాడాలి ఇప్పుడు, అది చాలా ఇది వాడటానికి అమ్మ బాబాయ్ లేదు తెలుగులో వాడాలి. అమ్మ నాకు రాదు అసలు. ఇది నువ్వు ట్రై చేస్తావు తెలుగులో? ఆలోచిస్తున్నా వర్డ్ కి మీనింగ్ ఎట్లా పెట్టాలి కదా. మీనింగ్ ఏదో చెప్పు, నేను చెప్తా. నేను నువ్వు ఒకటైన తర్వాత ఓకే, నాను నేను వందాద మేలు, కళ్ళల్లో నువ్వే మనసులో నువ్వే, కళ్ళల్లో నువ్వే మనసులో నువ్వే, ఎక్కడ చూసి నువ్వు ఎక్కడ చూసినా నువ్వే. సరే ఇప్పుడు ఎందుకు పాట అవసరం లేదు, పాట అవసరం లేదు. నన్ను పొగుడుతూ సో కాదు, మీ కూతురికి కన్నడలో చెప్పండి. నేను పొగుడుతూ నేను తెలుగులో చెప్తా మీకు అదేందో. సో అంటే అల్లుడు చాలా మంచోడు, సో పెళ్లి చేసుకుంటే ಬಾಗುಂಟది. ನಮ್ಮ ಅಳಿಯ ಒಳ್ಳೆ ಹುಡುಗ, ಅವ್ರನ್ನ ಮದುವೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರೆ ನಿನ್ನ ಜೀವನ ಎಷ್ಟು ಸುಂದರವಾಗಿರುತ್ತೋ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಅಷ್ಟು ಇಲ್ಲಮ್ಮ ಬೇಡಮ್ಮ, ನನಗೆ ಅಂತ ಹುಡುಗ ಎಲ್ಲೇನೂ ಸಿಗಲ್ಲ. ನೋಡು ಹೆಂಗಿದಾರೋ, ರೂಪ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, ಮನಸ್ಸು ಚೆನ್ನಾಗಿದೆ. ಆ ಹುಡುಗನ ಬಿಟ್ಟಿದ್ರೆ ನಿನ್ಗೆ ಅಂತ ಹುಡುಗ ಏನೋ ಸಿಗಲ್ಲ. ಮದುವೆ ಆದ್ಮೇಲೆ ಕಷ್ಟ ಇಟ್ಟರು ಮತ್ತೆ ಅವಾಗ ಏನು ಮಾಡಬೇಕು? ಬೇರೆಯವ್ರು ಬಂದರೆ ಮಾಡಲ್ಲ, ಕಷ್ಟ ಮಾಡ್ತಾರೆ, ಬಟ್ ಏನು ಯಾರಾದ್ರೂ ಒಂದಿನ ಮದ್ವೆ ಮಾಡ್ಕೊನೇಬೇಕು. అదేదో ఇవన్నీ ಮಾಡ್ಕೊಂಡ್ಬೇಡ. సో ఏదో ఒక రోజు ఎవరినో పెళ్లి చేసుకుంటావు, అదేదో వీడిని పెళ్లి చేసుకున్నావు అంతేనా? వీడు అనేసినావు నన్ను అల్లుడు. ఓకే, అంటే పెళ్లి కాకముందు మరి వాళ్ళు అంటే నిజంగా చెప్తున్నా. సో అంటే జయ గారు ఎంత తింగర్ బుచ్చి అంటే, సో నన్ను పొగడమని చెప్పినా నిజంగా పొగడేస్తారు. తిట్టాలి కదా నన్ను, కన్నడ నాకు రాదు. ఎగ్జాంపుల్ నార్మల్గా తిట్టవచ్చు కదా, వీడు వేస్ట్ గాడు వీడు అదే అని, అంటే మీ మనసులోని చెప్పేస్తున్నారు కదా. అంటే నచ్చిన వాళ్ళని అయితే తిట్టచ్చు, నచ్చావు కదా, అందులో కాబోయే అల్లుడు కదా. ఓకే, ఫిక్స్ అయిపోయారా మీరు? సరే, అల్లుడు కోసం ఏదన్నా, అంటే మీ హస్బెండ్ కోసం ఏదైనా ఒక మంచి సాంగ్ నేను పాడాలా? పాడాలి. మా అమ్మను పాడిన మనకు లేదు పాడచ్చు. మీ అమ్మ వాళ్ళ ఆయన గురించి పాడింది, నువ్వు మీ ఆయన గురించి పాడు. ఎందుకు? రాబోయే ఆయన గురించి పాడు. పాడు, నా గురించి పాడు. నేను పాట పాడడం కాదు, నాకు లిరిక్స్ గుర్తుండదు, అది ప్రాబ్లం. ఓకే, నేను ఏ సాంగ్ కూడా 2 లిరిక్స్ కంటే ఎక్కువ గుర్తు పెట్టుకోలేదు. ఏటో వెళ్ళిపోయింది మనసు అని పాడుతుంటావు కదా. పాడు. పాడిందా? అదేదో ఇంట్లో ఊరికే పాడు, ఒక్కలైనే వచ్చు. పాడదు, ఒక్కలైనే పాడు. నేను వెతుకుతుంది పోయి గాలి. లిరిక్ గుర్తు తెచ్చుకుంటున్నా. ఈ జన్మలో అవ్వదు. అంతేనా? 24 hours మీరు కెమెరా ఆన్ చేసి పెట్టన్నా. డ్రెస్ సెలెక్షన్ ఎవరిది బాగుంది? అవునా? సో డ్రెస్ సెలెక్షన్ మంచిగా చేస్తుందా మీ అమ్మాయి? రాదా సెలెక్షన్ మంచిగా రాదా? అంటే డ్రెస్ విషయంలో మా మమ్మీకి నాకు ఎప్పుడు ఆపోజిట్. ఒక్కటి ఫుల్ ఆపోజిట్. అన్ని విషయాల్లో సేమ్ ఉంటాం కానీ ఒక డ్రెస్ విషయంలో ఆపోజిట్. నేనేమో డార్క్ కలర్స్ ఇష్టపడతా, తనేమో లైట్ కలర్స్ ఇష్టపడిద్ది. పాయింట్ ఏంటంటే నేను కొంచెం డార్క్ స్కిన్ మా అమ్మతో పోలిస్తే. నాకు డార్క్ కలర్స్ వేసానంటే నేను ఇంకా నల్లగా కనిపించేస్తా అని నా ప్రాబ్లం. నేను లైట్ కలర్స్ వేసుకుంటా. మా అమ్మ తెల్లగా ఉంది, ఇంకా బ్రైట్ కలర్ వేస్తే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది, అది మమ్మీకి బాగుంటుంది. సేమ్ అదే ఇక్కడ అప్లై చేసింది అనుకో కిచిడి అవుతుంది. సో అందుకని చెప్పేసి ఇంకా మీది మీరు సెలెక్షన్ చేసుకుంటారు అంతేనా? సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీరు మదర్ వీడియోస్ చేసారు, మదర్ అండ్ డాటర్. సో ఫస్ట్ అదొకటి చేయండి, ఏదన్నా మీరు చేసినవి యూట్యూబ్లో అదొకటి చేయండి. దాని తర్వాత ఏం చేసారు, మన సుబ్బలక్ష్మి చేసారు, తర్వాత సుబ్బలక్ష్మిది ఒకటి చేయండి. దాని తర్వాత అత్త కోడలిది ఒకటి చేయండి. సో ఒక్కొక్కటి, ఓకేనా? స్టార్ట్ ఫస్ట్ ఏం చేస్తారు? సో నేను చెప్పినట్టు లైన్ గా చేద్దాం. స్టార్ట్. అమ్మ కూతురుదా? అమ్మ కూతురుది. అప్పుడు ఏదది ల్యాప్టాప్ కి పూజ చేసిన గుర్తుంది ఫస్ట్ వీడియో. అదే బాగా వైరల్ అయింది. నువ్వు అడుగుతూ నేను అడుగుతా. ఓకే డన్. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ ల్యాప్టాప్కి పూజ చేస్తున్నాను పావని, అస్సలు వ్యూస్ రాలేదు. ల్యాప్టాప్కి పూజ చేస్తే వ్యూస్ బాగా వస్తాయంట. అందుకని ఇప్పుడు సబ్మిట్గా అడిగావా దాన్ని? అవును. ఎవడన్నా అట్లా అడుగుతాడా మమ్మీ? థింగర్ దానివా? మిలమిలమిల మెరిసిపోయింది పావని. ఇది స్టార్టింగ్ వెరీ ఫస్ట్. అసలు నెక్స్ట్ సుబ్బలక్ష్మిది ఏం చేయాలి? ఫుడ్డేనా? నీకు ఎక్కువ ఫుడ్డే కదా ఇష్టం? అదే కదా. మళ్ళీ ఫుడ్డే, అన్ని ఫుడ్. వేరే చేయాలంటే దానికి తగ్గట్టు ఉండాలి, అవి చేయలేదు కాబట్టి ఇప్పుడు అదే. సరే, బొప్పస్కాయ అన్నీ పెట్టాం కదా, హీటే కదా. బొప్పస్కాయ ఇంకా ఏమేమి పెట్టాము? అన్ని హీట్ పదార్థాలు పెట్టాము.
కాదు ఇప్పుడు అవన్నీ నేను దేవల్ల బొప్పస్కాయ తింటుంటా పైన హెండ. ఓకే ఓకే, నేను తింటూ ఉంటాను. రెడీ. ఏం చేస్తున్నావు? అన్ని తింటున్నావు? బొప్పస్కాయలు పావని నాకు ఎంత ఇష్టమో. ఆల్రెడీ బొప్పస్కాయలు వేడి, పైన ఆల్రెడీ బగబగానే ఎండలు మండుతున్నాయి, ఇప్పుడు మధ్యలో. అందుకే కదా ఓ పెద్ద బొప్పస్కాయ, ఇంత పెద్ద పుచ్చకాయ కూడా పెట్టుకున్నా. ఇది లోపలికి పోయి వేడి చేస్తుంది, అది కూడా తిన్నాను అనుకో అది కూల్ చేస్తుంది, 2 లెవెల్ అయిపోతాయి. కాదు ఇంట్లో నిజంగా అంతగానే తింటదా? ఓకే నెక్స్ట్ జస్ట్ అత్త కోడలు. సో అత్త కోడలకు మంచి మెసేజ్ ఇవ్వండి ఇప్పుడు చేసే దానితో. ఓకే చేద్దాం. గిన్నెలది పెళ్ళిళ్ళకి ఇస్తారు. ఓకే రెడీ రెడీ 3, 2 నెక్స్ట్. అత్తయ్య గారు అదే పెళ్ళికి నేను రెడీ అయిపోయాను, వెళ్దామా? వెళ్దాం పదా. మరి గిఫ్ట్ ఏముంది, ఆటక పైన ఒక పెద్ద బిందెందు చూడు, మన సుబ్బరాజు గారు చచ్చిపోయినప్పుడు ఇచ్చారు, అది బట్టకరా ఇద్దాము. అదేంటి అత్తయ్య గారు, ఎవరో చచ్చిపోయిన వాళ్ళకి ఇచ్చిన జ్ఞాపకార్థాన్ని పెళ్ళికి ఇస్తారా? ఏం పర్లేదులే, మీ పెళ్లిలో కూడా ఎవరో చచ్చిపోతే ఇంత బాక్స్ ఇచ్చారంట వాళ్ళకి, అది తీసుకొచ్చి మీ పెళ్లిలో చదివిచ్చారు. కుక్కగాటి చెప్పు దెబ్బని దాన్నే తీసుకుపోయి మనం ఇద్దాము. అదేంటి అత్తయ్య గారు, మనం వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, వాళ్ళకి మంచిగా 4 అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే వాళ్ళకి అదే పెద్ద గిఫ్ట్. సరేలే, ఏదో ఒకటి తీసుకొని వెళ్దాం పదా. సూపర్. అసలు కాదు కంటెంట్ మొత్తం నువ్వే రాస్తావా? అంటే బేసిక్గా ఈ అంటే అత్త కోడలు దానికి మా చుట్టుపక్కల జరిగే వాటిని కంటెంట్ గా చేసుకొని, ఇది రియల్ అన్నమాట. ఇప్పుడు మేము చేసింది రియల్ గా జరిగింది, దాన్ని కంటెంట్. ఎక్కడ జరిగింది? మీ ఇంటి దగ్గర? మా చుట్టాలలో కర్ణాటకలో విజయవాడలో మా అక్క కూతురు పెళ్ళి. కాదు వాళ్ళు ఫోన్ చేసి అడగట్లేదా? వాళ్ళే చెప్పారు ఇది. అంటే వాళ్ళు చెప్తేనే మాకు తెలిసింది. ఒక అక్క చెప్పింది అనమాట, జయ ఇట్లా అమ్మాయి పెళ్లికి వచ్చి ఇలా ఎవరికో చనిపోతే పెళ్లిలో అది చదివిచ్చారే అని. మాకు అప్పుడు అనిపించింది, చండాలంగా పెళ్లి శుభమాట వాళ్ళు పెళ్లి చేసుకుంటే మీరు ఏం తీసుకోకపోయినా పర్లేదు, 4 అక్షంతలు వేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. చచ్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇచ్చింది మీరు పెళ్లిలో గిఫ్ట్గా ఇంతే, ఎంత దరిద్రం అది. మాకు అది నచ్చలేదు, అందుకని మేము దాన్ని కంటెంట్గా ఎవరు చెయ్యొద్దు ఇలా అని చెప్పేసి తను అంటుంది కదా, వాళ్ళు ఏదో బుద్ధి లేని పని చేశారని మనం కూడా అలా చేస్తే ఎలా అని. సో ఎవరో ఉంటారు అలా, కానీ అలా చెయ్యొద్దు అని చెప్పాము. ఓకే, అయితే ఈ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు, నువ్వు ఆల్రౌండర్. సో మీ మమ్మీ సీరియల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సో సీరియల్స్ నీకు వస్తే నాకు తెలిసి అవకాశాలు వచ్చి ఉండాలి, కానీ ఎందుకు చేయట్లేదు? అంటే మంచి తెలుగు అమ్మాయిలా బాగా కనిపిస్తుంది, తెలుగుదనం ముట్టిపడేలాగా. సో ఎందుకు మరి సీరియల్స్ ఎందుకు చేయట్లే? ఒకగానొక టైంలో వచ్చినప్పుడు వదులుకున్నా, ఇప్పుడు రమ్మన్నా వస్తలేవా? అట్లే ట్రై చేసింది. మీరు ఉన్నారు కదా, ట్రై చేయడం ఏంది, ఇంకా మీరే లాక్కెళ్ళొచ్చు కదా. సీరియల్ చేస్తున్నారు మీరు? నేనే ఎక్కడ ఇప్పుడు స్టార్ట్ చేశాను, నేనేమన్నా పెద్ద స్టార్ అయిపోయి పెద్ద సీరియల్ పెద్ద ఆర్టిస్ట్ అయితే ఎందుకు? పెద్ద ఆర్టిస్టులతోటి కొన్ని మూవీస్ కూడా చేశారు కదా. మూవీస్ చేశాను, సీరియల్ కూడా ఇప్పుడు ఒకటి జీవన తరంగాలు అనేసి ఈటీవీలో చేస్తున్నాను. జీవన తరంగాలు ఈటీవీలో చేస్తున్నాను. ఇంకా మూవీస్ కూడా కొంచెం ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ హీరో తెలుసు కదా, మూవీ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఆ మూవీలో రాశి ఖన్నా ఫ్యామిలీ మెంబర్గా చేస్తున్నాను. లేదు, ఫ్యామిలీ మెంబర్గా పిన్ని అలా. అంటే చిన్న క్యారెక్టర్లు అన్నీ కూడా, ఏదో పెద్ద మనకు డైలాగులు ఇచ్చేసి పెద్ద అట్లా ఏమీ లేవు, రావట్లేదు, అన్ని చిన్న క్యారెక్టర్లు. పవన్ కళ్యాణ్ గారి మూవీలో చేశాను. ఏది ఓజీలోనా? ఓజీ కాదు, ఇంకొకటి ఏది భగత్ సింగ్. దాంట్లో ఆ పెద్ద హీరోలు ఉండే మూవీలోనే చేస్తున్నాను, కాకపోతే పెద్ద గుర్తింపు ఉండే క్యారెక్టర్స్ కాదు, చిన్న క్యారెక్టర్స్. మొన్న బాలకృష్ణ గారి మూవీలో చేశాను, సీన్ చేయడానికి పెద్దగానే చేశారు, అది లాస్ట్కి అంతా చేసి లాస్ట్ ఇంత బిట్ అలా వచ్చేలా పోయా మిరపతిలాగా. అంటే క్యారెక్టర్ ఉండేనా అందులో? నార్త్ ఇండియన్ ఐజీ వైఫ్ క్యారెక్టర్ చేశాను. అది బాగా 2 డేసే. ఓకే, కానీ అది కూడా రాలేదు. మాది ఇది సిద్ధు జొన్నలగడ్డ మూవీ మొన్న ఏదో రిలీజ్ అయింది, జాకేనా? దాంట్లో మెయిన్ అసలు హీరోయిన్గా మదర్గా చేశాను. ఏమైంది మరి? దాంట్లో అసలు సీన్లే లేవు, ఒకే ఒక సీన్ ఉంచారు, ఇలా బుర్కా తీసేస్తాను పైకి, ముస్లిమ్స్ అందులో నేను, అది ఇలా పైకి తీస్తాను, ఆ సీన్ ఒకటే ఉంచారు. అంటే వాళ్ళకి లెంత్ ఎక్కువైనప్పుడు కటింగ్లో తీసేస్తారు, సో దానికి ఇంకా మనం ఏం చేయలేము. సో ఎట్లాంటి క్యారెక్టర్స్ రావాలని మీరు అనుకుంటున్నారు?
నాకైతే కొంచెం అంటే గయాలి క్యారెక్టర్స్ ఇష్టము. ఇప్పుడుండే మూవీలు అలా ఎవరు తీయట్లేదు, అన్ని కొంచెం సాఫ్ట్. సరే, ఇప్పుడు మీకు యాక్టింగ్ అంటే పిచ్చి కదా, నేను కొన్ని టాస్క్లు ఇస్తా, సో మీరు చెయ్యండి, ఓకేనా? సో గయ్యాలి లాగా చెయ్యాలి. సో మీ కోడలు తిను అసలు ఏమి పని చేయట్లేదు, తింటుంది పండుకుంటుంది. సో ఒక గయ్యాలి అత్త ఎట్లా చేస్తుందో అట్లా చేయాలి, ఓకేనా? ఫస్ట్ వన్ ఇది చెయ్యండి. ఏంటో ఏం చేస్తున్నావు? దున్నపోతులా తిని అడ్డంగా బలిసిపోతున్నావు. లేచి ఇంట్లో పనులు చేయరాదా? నేను చేయను అత్తగారు, నాకు నిద్ర వస్తుంది, తర్వాత చేస్తాను. పోండి. నిద్ర వస్తుందా? నిద్ర మొహందాని ఎప్పుడు నిద్ర అంటావేంటి? అయినా ఇంటికి వచ్చింది ఎందుకే నువ్వు? ఇంటి పనులు చేసుకుంటే పని లేదా? పొద్దులు తిన్నామా, పడుకున్నామా, లేచిందా, తెల్లారిందా? ఇదేనా మీ అమ్మాయి నేర్పి పంపిందా నిన్ను? ఏం చెవుడా మాట్లాడవేంటి? కాదు, మీరు మనసులో ఉన్న మాటలు దున్నపోతులు తిని అని నిజం కదా? అలాగే అంటారు. ఇంట్లో పని బాగా చేస్తుంది కానీ నేను ఎందుకంటా చేస్తుందా ఇంట్లో? ఇంట్లో చేస్తుంది. ఓకే, డన్. సో సో ఇంకొకటి, ఓకే, అంటే మీ కూతురు జస్ట్ సీన్ మాత్రమే, మీరు బ్యాడ్గా అనుకోవద్దు, మీ కూతురు సో మీ కళ్ళ ముందు చనిపోయింది. ఓకే, సో ఓకేనా, మీరు ఎమోషనల్గా ఉండి సో వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే ఎట్లా చనిపోయింది మీ కూతురు అని అడిగితే మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అడిగేది నేనే, మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది కూడా ఏడుస్తూ అక్కడ ఏం జరిగిందో నాకు సిచ్యువేషన్ చెప్పాలి, కానీ నాకు అందులో బాధ ఎక్కువ కనిపించాలి. మీరు ఇప్పుడు యాక్టింగ్ అక్కడ చేస్తాం, ఇది ఇంటర్వ్యూలో యాక్టింగ్ అంటే ఒక ఏమో ఎవరో ఏదో ఒక డైరెక్టర్ మన ఈ వీడియో చూసి మీకు ఛాన్స్ రావచ్చు, ఓకేనా? ఇప్పుడు ఇంతకు మా అమ్మాయి ఎలా చనిపోయి ఉంటుంది? యాక్సిడెంట్ అయింది అప్పుడే, ఓకే, ఓకేనా? యాక్సిడెంట్ అయిపోయింది, పడిపోయింది, ఒక మనిషి వచ్చి అడుగుతున్నారు, ఆ మనిషిని నేను, ఓకేనా? స్టార్ట్. నవ్వొస్తుందండి. నవ్వొద్దండి, ఏడవండి, ఓకేనా? డన్, స్టార్ట్, ఓకేనా? అయ్యో ఏమైందమ్మా? కాదు, యాక్టింగ్ రాదా మీకు? రావట్లేదు. లేదు లేదు, రప్పేయాలి అంటే మీకు యాక్టింగ్ రానట్టే నేనైతే డిక్లేర్ చేసేస్తా, అసలు యాక్టింగ్ రాదు జయ గారికి అని. పర్లేదులే, మరి ఏం చేయను. లేదు లేదు, చెయ్యాలి. నవ్వు వస్తా ఉంది నాకు. నవ్వొద్దు, ఏడు సీన్లు అంటే నవ్వు వస్తాయి. ఓకే, ఏడవండి, ఏం కాదు, ఓకేనా? స్టార్టా? ఓకే, స్టార్ట్. ఏమైందమ్మా? ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని అట్లా వెళ్తున్నాము, చూసుకోలేదు, వెనక ఎవడో వచ్చి గుర్తేశాడు. బంగారం లాంటిది నా కూతురు, గిలిగిలా కొట్టుకుంటుంది. అందరినీ హెల్ప్ చేయండి బాబు, రాండి బాబు అంటున్నాను, కానీ ఎవరు రాలేదు. అందరు సెల్ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీస్తున్నారే కానీ, ఫోటోలు తీసుకుంటున్నారే కానీ ఒక్కళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేయలేదు. అదే సమయానికి ఎవరన్నా ఆదుకొని ఉంటే నా కూతురు బతికేది. ఫోన్లో ఉన్నది ఎందుకు? ఒక మనిషి ప్రమాదంలో ఉంటే టక్కుని ఫోన్ చేసి అంబులెన్స్ని పిలిచి ప్రాణాలను కాపాడడానికే కానీ, పోయే ప్రాణాలని తీయడానికి, లేకపోతే ఆ ప్రాణాలు పోతుంటే ఫోటోలు వీడియోలు తీసి ఎంజాయ్ చేయడానికి కాదు. అదే వాళ్ళందరూ ఒక అంబులెన్స్ ఫోన్ చేసి పిలుచుంటే, హెల్ప్ చేస్తుంటే నా కూతురు బతికేది బాబు. ఇప్పుడే అంటే అంతకంటే ఎక్కువ రాదు. కాదు, ఇంత బాగా చేసినాం, అసలు మంచి మెసేజ్ ఇచ్చింది కాదు. రాదు అని ఎట్లా అనుకుంటారు, లోపల ఉంటుంది, అది బయటకు తీయాలి. అవకాశం నవ్వు వస్తుంది అంతే, అంటే చేస్తా నవ్వు వస్తుంది. ఇప్పుడు మన కాదు, టక్కున చేయను అని చెప్పేసి ఇంత బాగా ఎట్లా చేసిరు, అసలు ఒక మెసేజ్ ఇచ్చిరు ఇప్పుడు. కానీ చాలా మంది ఎక్కడన్నా యాక్సిడెంట్లో అయినప్పుడు, వాళ్ళ కళ్ళ ముందులో అయినప్పుడు నిజంగా వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేద్దామని ఎవరు అనుకోవట్లేదు. అంటే సొసైటీ మొత్తం ఎట్లయిపోయిందంటే మేము ఉంటే చాలు, మా ఫ్యామిలీ ఉంటే చాలు అనేది. ఆ స్థితి మనకు కూడా ఎప్పుడో ఒక రోజు వస్తుంది. సో ఎవరికైనా యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, అంబులెన్స్కి ఫోన్ చేయడానికి, పోలీసులకు ఫోన్ చేయడానికి మీరు ట్రై చేయాలంటే ఒక ప్రాణాన్ని బతికించినట్టు ఉంటారు. సో మీకు కొంచెం పుణ్యమన్నా వస్తుంది. సో మీరు జస్ట్ ఇంత టైంలోనే మీరు అంత మంచి మెసేజ్ ఇవ్వడం అసలు చాలా గ్రేట్ అసలు. అంటే నిజంగా జరుగుతున్నాయి కదా, అందరు వీడియోలు ఫోటోలు తీస్తారు కానీ హెల్ప్ చేయాలని ఎవరు అనుకోరు. ఎవరొకరు చేస్తారులే, మనకెందుకులే, మనం అందులో ఏలు పెడితే మన మీదకి ఏదైనా కేసు వస్తుందేమో భయపడతారు. సో ముందు ప్రాణం కాపాడితే కదా తర్వాత వస్తే ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఉంటుంది. ప్రాబ్లం ఉన్న దగ్గర సొల్యూషన్ కూడా ఉంటుంది.
ఏమో అలా చేయాలనిపించింది, చేశాను. ఓకే. సో అంటే బిగ్ బాస్ 9 నుంచి మీకు కాల్ వచ్చిందంట, అంటే బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారంట, నిజమేనా? వచ్చింది. మీకు ఎలా తెలుసు? సో ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. నిజమండి, కానీ మాకు వచ్చింది. అది ఎలా లీక్ అయింది, మీకు ఎలా తెలిసింది? ఏదో వచ్చింది. ఎప్పుడు వెళ్తున్నారు ఏంటి అసలు? సరే, మీరు వస్తున్నారా? మేము ఎందుకు వస్తాం? అంటే మాకు వచ్చినప్పుడు మీకు కూడా వచ్చి ఉంటది కదా. నాకెందుకు వస్తుంది అంటే మీకు వచ్చిందంట కదా, నా గురించి మీకెందుకు? మీకు వచ్చిందా లేదా? మాకు వచ్చిందండి. మాకు వచ్చిందని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు వచ్చిందని మాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. ఇది ఎటకారం అనుకుంటా, నాకు తెలిసి ఎటకారం చేస్తున్నారా మీరు? మరి ఒకవేళ బిగ్ బాస్ 9లోకి రమ్మని మీకు ఆహ్వానం వస్తే, కాల్ వస్తే మీరు ఏమని చెప్తారు, ఏమని చెప్పుకుంటారు? ఒకవేళ అవకాశం వస్తే హ్యాపీగా నేను మా అమ్మని పంపించేస్తా. ఫస్ట్ నువ్వు వెళ్ళవా? ఫస్ట్ అంటే బిగ్ బాస్ లోకి ఇద్దరికి అవకాశం ఉందంటే 100% ఇద్దరం వెళ్ళిపోతాం. ఇన్ కేస్ లేదు మీ ఇద్దరు ఎవరైనా ఒక్కళ్ళే రావాల్సి వస్తుంది అంటే ఏంది, నువ్వేమో తనని పంపిస్తావు, ఆమె నేను పంపిస్తుందా? లేదు, మమ్మీనే వెళ్తుంది. నేను వెళ్ళనా అని పంపిస్తా. నేను ఎందుకు మా అమ్మని పంపిస్తా అంటున్నా అంటే మా మమ్మీ నేర్చుకోవాలి, తెలియాలి మమ్మీకి అని చెప్పి నేను పంపిస్తా అంటున్నా. మా మమ్మీ ఎందుకు అంటుంది అంటే నా కూతురు ఎదగాలి, అందులో నాకు భయం ఎక్కువ, నేను అవన్నీ మెయింటైన్ చేయలేను, అక్కడ టాస్క్లు ఇస్తారు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఏం చేయలేను, నేను పోను. ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వచ్చా అనుకుంటా కదా. ఇప్పటికి నేను మీతో మాట్లాడేటప్పుడు ఎన్ని తప్పులు పోయి ఉంటాయో, ఆ తప్పులు ఎన్న తర్వాత జనాలందరూ ఒక్కసారి ఏదైనా ఇంగ్లీష్ లో మాట్లాడండి. ఏదైనా ఇంగ్లీష్ రీల్ చేసారా? ఇంగ్లీష్ చేయలేదా? చేసారా? పని మనిషి పారుతో అనేసి. సరే ఒకసారి మాట్లాడండి ఇంగ్లీష్ లో. ఏం మాట్లాడాలా? పూర్తి ఇంగ్లీష్ కాదు అది, ఏదో ఒకటి. ఏంటి ఈ రోజు పనికి లేట్ గా వచ్చావు? ఈ టుడే మా పెళ్లి రోజు అమ్మగారు. పెళ్లి రోజా? అవును అమ్మగారు. సరే సరే, కొత్త చీర నగలు బానే. మా హస్బెండ్ కోటి బజార్కి గోయింగ్, శారీ తెచ్చడింగ్. ఇంకా సారీ కమ్మింగ్ అంటే ఆ క్యారెక్టర్ అన్నిట్లే ముక్కలు మాట్లాడుతాం, తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి మాట్లాడుతుంది. కానీ తొందరగా క్యారెక్టర్ లోకి లీనమైపోతుంది నిజం చెప్పాలంటే. ఎప్పుడన్నా గొడవలు జరిగినప్పుడు ఇట్లనే చేస్తూ ఉంటుంది ఇంట్లో, జోకులు కానీ కామెడీలు కానీ. నేను సీరియస్ అవుతున్నా అంటే జోక్ చేస్తాను కావాలని. ఓకే. జయ గారికి ఏమైనా బాధలు ఉన్నాయా? ఉంటాయిగా. ఏమున్నాయి? ఎందుకుండవు, మంచిగా సెటిల్ అవ్వాలి చక్కగా. అంటే కష్టపడుతున్నాం, మా వారికి బిజినెస్ సరిగా లేదు, మేము కష్టపడుతున్నాము. కానీ గ్రేట్. అంటే నాకు తెలిసిన విషయం నేను ఏమని మాట్లాడుతుంటే, ఇప్పుడు ఫ్యామిలీని మొత్తం నడిపిస్తుంది మీరిద్దరే అన్నట్టు నాకు తెలుసు. లేదు, మా వారు ఉన్నారు ఇన్ని రోజుల బిజినెస్ అంతా ఆయన లాస్ వచ్చింది, బిజినెస్ లాస్ వల్ల కొంచెం డల్ అయ్యారు. ఇప్పుడు బిజినెస్ కూడా చాలా డల్ ఉందని ఏదైనా కొత్తగా చెయ్యాలని ఆయన కూడా హైదరాబాద్ వచ్చారు, ఒక 2 months అయింది వచ్చి. ట్రై చేస్తున్నారు కానీ ఇక్కడ ఏమి చేయలేకపోతున్నారు, కొత్త ప్లేసు, మన ఊరు దగ్గర చేసుకున్నట్టు ఇక్కడ రావు. మాకు అక్కడ కర్ణాటక అలవాటు, ఆయన సడన్గా ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఏదైనా చేయాలంటే చేయలేకపోతున్నారు. దానికి మళ్ళీ అక్కడికే వెళ్ళి చేస్తాను నేను అంటున్నారు. చూడాలి. ఇన్నేళ్ళు కూడా ఆయన కష్టపడిందే కదా, మేము మహా అయితే ఒక 2 years అంతే. ఇన్నేళ్ళ నుంచి ఆయన కదా బిజినెస్లో బాగా లాస్ వచ్చి అలా అయ్యాము, అంతేగాని ఫస్ట్ బాగానే ఉంది. సో నెలకి మీరు ఇద్దరు కలిసి ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుంచి? యూట్యూబ్ ప్రమోషన్స్ అవన్నీ? ప్రమోషన్స్ మాకు చాలా తక్కువ, మేము చెయ్యం కదా ఎక్కువగా. మేము మహా అంటే ప్రోడక్ట్వి వస్తుంటాయి, ఒకటో రెండో చేస్తాం అంతే. అవి తప్పితే బయట అంటే ప్రమోషన్స్ చాలా తక్కువ. ఓకే. నెలకి ఎంత వస్తాయి? 5 లక్షలు, 10 లక్షలు, ఎక్కువ అనుకుంటున్నా. మా ఛానల్స్ రెండు ఉన్నాయి ప్రజెంట్, ఆ 2 తెచ్చి మీ చేతిలో పెడతా. దాంట్లో ఉండే వచ్చే ఎంతన్నా రానియండి, 10 రానియండి, 20 రాని మీరు తీసుకోండి, మాకు 1 లక్ష ఇవ్వండి, మిగతా అంతా మీరు తీసుకోండి. ఛానల్స్ ఇవ్వము, దాని మీద వచ్చి డబ్బులు ఇస్తాము, ఆ ఇన్కమ్ అంతా మీ అకౌంట్కి వస్తుంది. ఎంతన్నా రానియండి, 10,000 వచ్చినా మాకు సమానాలా, 10 లక్షలు వచ్చినా మాకు సమానాలా, మీరే తీసుకోండి, మాకు నెలకు 1 లక్ష ఇవ్వండి చాలు. మీరు ఏం చదువుకున్నారు, ఇంత తెలివి ఎక్కడ మీకు? జీవితాన్ని చదివా అంటే. జీవితం చదివారా? సో జీవితం అంటే ఏంటి అసలు? కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషం అన్నీ కలిస్తేనే జీవితం. కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషాలు అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇన్ని చేసి చూపించాను కదా, అది. సో అదంతా యాక్టింగ్ కదా మరి? ఆ యాక్టింగ్ ఎలా వచ్చింది, మన చుట్టుపక్కల జరిగేవన్నీ చూసి యాక్టింగ్ రూపంలో చూపిస్తున్నారు అంతే. ఓకే. మీ కూతురు గురించి ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? ఏమన్నా అంటే ఏ విధంగా? మంచి విధంగా చెప్పండి, చెడు విధంగా చెప్పండి. చెడు విధంగా అయితే ఏమీ లేదు, నా పరంగా నేను చెప్తే ఎప్పుడు చెప్పినా ఎక్కడ చెప్పినా అదే చెప్తాను. ఫస్ట్ నాకు అమ్మ గురువు అన్నీ అదే. ఓకే. అమ్మ గురువు. ఓకే. నాన్న కాదు.
నాన్న కాదు. ఓకే. నాన్న వేరు కదా. అంటే అమ్మలా నాకు అన్నీ రెడీ చేయటం కానీ, నేర్పించటం కానీ, చెప్పటం కానీ అలా చేస్తుంది. నాన్నలా అంటే మా ఆయన చూసుకుంటాడు. అంటే ఒక బాధ్యతగా, నాన్న అంటే ఒక బాధ్యత, అది ఆయన చూసుకుంటాడు. కాదు మరి వంట రాదన్నారు, వంట నేర్పించచ్చు కదా మరి. ఎందుకు ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చి నీకు వంటలు చేయాలా? అర్థం కాదు. ఇప్పుడు పెళ్లి చేసుకొని వచ్చి నీకు వంటలు చేసి పెట్టాలా అంటున్నా. ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి కదా నువ్వు. నేర్చుకుంటా పెళ్ళయ్యాక. అంటే మాకు ఇది అంటారు కదా, సాంప్రదాయంగా వస్తున్నది అనాదిగా. నా పెళ్ళైనాక మా ఆయన నాకు అనాదిగా వస్తుంది. ఎందుకంటే నాకు మా అమ్మకి రాదు, మా నాన్న నేర్పించాడు. నాకు రాదు, మా ఆయన నేర్పించారు. ఇప్పుడు మా అమ్మాయికి రాదు, మా అల్లుడు నేర్పించాలి. మీ కూతురికి నువ్వు నేర్పి. సాంప్రదాయం అంటే ఏదో మంచి సాంప్రదాయాన్ని చెప్తారు. సో ఈ వంటల సాంప్రదాయం మీరు చెప్తున్నారు అంటే అండి, అందరికి ఒకేలాంటి సాంప్రదాయాలు ఉండవు కదా, ఒకరికి ఒకలా ఉంటుంది. సరే, మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఒక క్వశ్చన్ అడగండి నన్ను. అది మా స్టూడియోలో మాత్రమే అడుగుతాం, ఇది మరి కాదు. ఎప్పుడు పెట్టబోతున్నారు మరి స్టూడియో? మీరు సాయం చేస్తే పెడతాం. అవునా? అంత ఇన్కమ్ వచ్చింది మీరు అన్నారు కదా, 5 లక్షలు 10 లక్షలు అని, అవి వచ్చినప్పుడు పెడతాం. ఓకే, నా సైడ్ నుంచి మీకు సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్, అంటే పిలవగానే వచ్చినందుకు. సో అంటే ఈరోజు పూజ కంప్లీట్ చేసుకొని వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో అంటే శ్రావణ శుక్రవారాలు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అంతేనా? కరెక్టేనా నేను మాట్లాడింది? ఓకే, ఏమైనా తప్ప మాట్లాడితే క్షమించండి మహిళలందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి అయిపోయిందా మరి? అంత సీన్ లేదు, అసలు టాస్క్ ఇప్పుడే మొదలైంది. టీ మమ్మీ ఏంటిది అది? అప్పుడు స్టార్టింగ్ రాగానే బ్యాగ్ తీయి చూస్తా ఏముంది అన్నారు. నేను మీరు అన్ని సార్లు అడిగినా ఎందుకు చూపించలేదు? ఎందుకు? నాకేమైనా స్వీట్లు తెచ్చిరా, చాక్లెట్లు తెచ్చిరా? చాలా స్వీట్. ఓకే, పెళ్లి చేసుకుంటా అని ఎంగేజ్మెంట్ చేసుకొని మోసం చేసావు, ఇప్పుడు నాకు తాళి కట్టు. ఇందుకే అప్పుడు ఓపెన్ చేయలేదు, అప్పుడు ఓపెన్ చేస్తే నువ్వు పారిపోతావు. అమ్మా, అత్తగారు తెలంగాణలో ఇట్లా మాట్లాడితే అత్తయ్య అల్లుడు అని పిలుచుకుంటారు. సో నేను అట్లా పిలిచిన తాళి కడతాను కాదు. మీ తెలంగాణలో అలా అంటారేమో, మా ఆంధ్రాలో అలా కాదు. ఒక్కసారి అంటే అయిపోయి మాట అంటే చాలు పెళ్లి అయిపోయినట్టే. అందుకే తాళి బట్టుతో వచ్చేసాము. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. మీరు కట్టేయండి, అయిపోద్ది. నేను కడితే నా కూతురు ఇదంతా కాదు, ఏదో నేను జోక్ చేసిన. నువ్వు జోక్ అనుకున్నావు, మేము సీరియస్ అనుకున్నావు. కనిపించట్లేదు, ఎలా రెడీ అయ్యి వచ్చాము.